సేవ్ అధ్యక్షులు విజయరామ్ గారిని కోరుతున్నాను. ఈ వేదిక మీద ఉన్న స్థానిక అర్చకులు, ప్రధాన అర్చకులు, ఇతర పెద్దలందరికీ, ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మన ముందు రెండు భయంకరమైన సవాళ్లు ఉన్నాయి. ఇది మనం జీవితకాలం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు. ఒకటి, మనల్ని భరిస్తున్న మన నేల తల్లి భూతాపం పెరుగుతుంది, భూమి వేడెక్కుతుంది. ఈ వేడెక్కే క్రమంలో కేవలం మనిషి చర్యల వల్లే, ఏ పశు పక్షాదులు, ఏ జీవరాశి భూమిని వేడెక్కించడం లేదు, కేవలం మనిషి మాత్రమే. దీని వల్ల మనకి భూతాపం పెరుగుతూ ఒకవైపు అయితే మనం వాడే విలాసవంతమైన వస్తువులు, దీని వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. మనం వీలైనంత వరకు వస్తు వ్యామోహాలు తగ్గించుకోవాలి, వాడిన వస్తువుని తిరిగి వాడటం అనేది నేర్చుకోవాలి. ఇది మన భారతీయ జీవన విధానం. రెండోది, ప్రస్తుత సమాజానికి, భవిష్యత్ తరాలకి పోషక విలువలు, సూక్ష్మ పోషకాలు లేని ఆహారం, ఈ రెండు మనకి ప్రపంచ దేశాలకి అతిపెద్ద సవాళ్ళు. ఈ భారతదేశంలో మనం పుట్టడం మనందరి అదృష్టం. సమశీతోష్ణ స్థితి గల దేశం ఈ భారతదేశం. 3 కాలాలని సమానంగా విభజించి మనకి ఇచ్చాడు ఈ ప్రకృతి భగవంతుడు. శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఈ భూమి మీద నడయాడుతున్నప్పుడు మనం అందరం బతికుంటాం. ఇది రెండో అదృష్టం. ఈ పండగ సబల భోజన పండగ ఉద్దేశం ఏంటంటే, గత 14 సంవత్సరాల నుంచి శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానాన్ని పూర్తి స్థాయిలో ఆచరిస్తూ 2 రాష్ట్రాల్లో ఒక 25,000 మంది రైతులకి శిక్షణ ఇచ్చే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు అనుగ్రహం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆయన కరుణా దయ వల్ల. మా లక్ష్యం 3 లక్షల మందిని ఇది రాబోయే 7 సంవత్సరాల్లో చేర్చాలన్నది మా ప్రయత్నం. గత 3 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారికి ఈ రోజు మనం ఏదైతే అన్న ప్రసాదాలు చేయబోతున్నామో మధ్యాహ్నం, అవే ప్రసాదాలు గత 3 సంవత్సరాల నుంచి స్వామి వారు స్వీకరిస్తున్నారు. ఇది ఇసుమంత విషం లేని ఆహారం 3 సంవత్సరాల నుంచి స్వామి స్వీకరిస్తున్నారు. ఇది అంతా కూడా మీ అందరి వల్ల అయింది. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. మన లక్ష్యం తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీదకు వచ్చే భక్తులు శ్రీ తరిగొండ వెంగబాంబ దగ్గర 1,00,000 మంది భోజనం చేయటానికి మన సంకల్పం చేసుకుందాం. ఇది జరిగే రోజు బహు దగ్గరలో ఉంది. ఈ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు చాలా దగ్గరలో ఉంది. ఆవు లేకపోతే రేపు మనం లేం, నంది లేకపోయినా రేపు మనం లేం. అందుకనే ఈ భోజన పండగ ద్వారా ఏమి చెప్పదలుచుకున్నామంటే, చాలా మంది అనే దాని మీద తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది. దీనికి శ్రీ సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు మనకి జ్ఞానాన్ని నేర్పారు. నాకు ఇక్కడ సహకరించిన అధికారులు, అంతకన్నా ముఖ్యంగా చలపతి గారు, సత్యనారాయణ గారు, శ్రీనాథ్ గారు, బివిఆర్ రాజు గారు, వర్మ గారు. కొండలో వండుకుంటే 100కు 100 మార్కులు వస్తాయి. కానీ ఇంత సామూహికంగా కొండలో ఉండటం కష్టం కాబట్టి ఇత్తడి గిన్నెలో వండుకుంటే 93 మార్కులు వస్తాయి. ఇక్కడ రైతులందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తామని అనుకున్నాగానే స్వచ్ఛందంగా వాళ్ళు పండించిన వస్తువులతో ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం. మీ అందరికీ 20 రకాల దేశవాళీ వరి వంగడాలతో భోజనాలు ఉంటాయి 5 రోజులు. ఇవి కృష్ణుడు కాలం నాటివి, ఇప్పుడు కాదు. ఇవన్నీ అంతరించిపోయినాయి ఉన్న రైతులందరూ. ఇలా ప్రతి దేవాలయంలో జరగాలని, ఇలా జరిగితే గోవు బతుకుద్ది, తద్వారా ఇంకొక ఎకరం గో ఆధారితంతో భూమి బాగుపడుతుంది. విష రసాయనాల నుంచి ఈ నేల తల్లి విముక్తి చెందుతుంది. అందుకని ఎవరైతే పంటలు పండిస్తున్నారో, ఎవరైతే తిందాం అనుకుంటున్నారో వాళ్ళని కలపాటానికి ఈ వేదికని ఏర్పాటు చేశారు. చాలా మందికి రైతులు ఎవరు అని వినియోగదారులకు తెలియదు. వినియోగదారులు ఎక్కడున్నారు, మేము అమ్ముతామనే వాళ్ళకి రైతులకు తెలియదు. వీళ్ళిద్దరిని 5 రోజులు ఈ కార్యక్రమం ద్వారా కలిపితే ఎక్కువ ధరకి రైతుకు మిగులుతాయి, ఉన్న దాంట్లో తక్కువ ధరకి వినియోగదారుడికి అవి చెందుతాయి, మధ్యలో దళారులు లేకుండా. ఇలా భోజనం తర్వాత ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు మీ అందరితో ఇంటరాక్షన్స్. ఏ జిల్లాలో రైతుల వివరాలు కావాలన్నా మీకు లిస్ట్ ఈ రోజే ఇచ్చేస్తాం. ఇలా మీరు పండించుకోలేనివి వాళ్ళ దగ్గర కొనుక్కు తినాలి. జీవిత కాలంలో ఏ ఒక్కరు కూడా హాస్పిటల్ మొహం చూడకుండా బతకాలని నేను నేల తల్లిదండ్రులు పెట్టుకుంటాను.
అందుకని నేరుగా మీరు వ్యవసాయం చేయకపోయినా చేస్తున్న వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి. అలాంటిది 5 రోజుల్లో ఈ భోజనం తింటే మీకు ఏం జరుగుతుంది ఇప్పుడే చెప్తాను. ఈ భోజనం మీరు తింటున్నప్పుడు చెప్పులు తీసి తినండి ఫస్ట్. రెండోది, ప్రతి ముద్దని వీలైనంత వరకు 30 సార్లు నమిలి మింగండి. వెనకాల ఎవరు తరమురు మిమ్మల్ని. ఇంట్లో కూడా అలాగే చేయండి. ఆ ఫోన్ని, టీవీని పక్కన పెట్టండి. ఎంతసేపు నమిలితే అంత మంచిది. ఈ 5 రోజులు మీరు రండి, నమలండి. అలాగే ఎంత అంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే రెక్కలుంటే ఎగిరిపోదాం అనిపిస్తుంది. అంత తేలిక ఉంటుంది శరీరం. ఇంత ధైర్యంగా మీ అందరికి ఎందుకు చెప్తున్నారంటే 45 రోజులు ఈ భోజనాన్ని ఒక 100 మందిని తీసుకుని వాళ్ళ ఊరిలో ఉన్న సమస్యల మీద ఈ భోజనం పెట్టడం జరిగింది. మేము అలా 4 ఊర్లు చేసాం. ఇత్తడి గిన్నెల్లోనే గోవింద నామాలు చెప్తా, కళాది జల్లి, ముగ్గులు పెట్టి ఇక్కడే భోజనాలు వండి అలా వాళ్ళ గ్రామాల్లో 45 రోజులు మోకాళ్ళ నొప్పులు, చక్కెర వ్యాధి, ఇంకా మలబద్ధకం, అలసత్వం, తినంగానే మళ్ళీ నీరసం, ఇవన్నీ ఉన్న అవలక్షణాలు ఉన్న వాళ్ళందరికీ ఈ భోజనం వండి పెట్టాం. 45 రోజులు ఉచితంగా. తిన్న తర్వాత 3 ఊర్లలో చేసేసరికి 62 ఎకరాలు ఈ పద్ధతులకు భూమి మారింది. ఎక్కడ పాలేకర్ గారి విధానం గొప్పది, గోవు గొప్పదని మాట్లాడాల. ముందు వాళ్ళ సమస్యలకి భోజనం తినిపించాం. అలా 3 ఊర్లు చేశాం. 4వ ఊరు రేపటికి 45 రోజులు పూర్తవుతుంది. నారాయణపేట, పాలమూరు జిల్లా, తెలంగాణలో రేపు 23వ తారీఖున అది పూర్తవుతుంది. ఇలా ఆహార శిబిరాల ద్వారా వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి గోవు గొప్పతనాన్ని, పాలేకర్ గారి గొప్పతనాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన అనుభవాలు ఏదైతే ఉందో ఇంకా ఇది విస్తరించాలనడానికి ఇప్పటి వరకు రైతులకి మేము శిక్షణా తరగతులు ఇచ్చాం. కానీ వినియోగదారులను పిలిస్తే ఇలాంటి సమస్యలకి ఇలాంటి ఆహారం వండుకునే విధానం చెప్పగలిగితే వాళ్ళ ఇంట్లో ప్రతిదీ ఆల్కలైన్ ఫుడ్ అవుతుంది. మీరు అల్యూమినియం వండుకున్నారా, ఎసిడిక్ ఫుడ్ అవుతుంది. వాళ్ళ భారతదేశం మొత్తం ఏ టాబ్లెట్లు పడుతున్నారు తెలుసు? సమాజం మొత్తం చాలా మంది షుగర్ టాబ్లెట్లు అనుకుంటున్నారు. షుగర్ కాదు. ఏ టాబ్లెట్లు? గ్యాస్ సంబంధించి. ఎందుకు గ్యాస్ వస్తుందంటే మీరు తినేది ఉదయం లేచిన కానీ చెప్పడం అంత ఎసిడిక్ ఫుడ్. మీరు తినేది అన్నం అరగట్లేదు, కుళ్ళిపోతుంది, కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. మీరు దయచేసి ఎల్పిజి స్టవ్ మీద కూడా కుండతో వండుకోండి. కాని పక్షంలో ఇత్తడి గిన్నెలో వండుకోండి, లేదా కంచు గిన్నెలో వండుకోండి. కంచులో వండుకుంటే కూడా మీకు 97% రిజల్ట్ ఉంటుంది. ఇత్తడిలో 93%, కుండలో 100కి 100%. ఇది మీరు చెయ్యండి. అసలు ఏ ఒక్క రోజు గ్యాస్ టాబ్లెట్లు మీరు వాడక్కర్లేదు. భారతదేశంలో అనేక శతాబ్దాల పాటు ఆచరించిన సాంప్రదాయ వ్యవసాయ విధానాల నుంచి గత 6-7 దశాబ్దాలుగా మనం పక్కకు మళ్ళటం జరిగింది. దానికి కూడా చారిత్రకంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అప్పట్లో ఆహార కొరత సమస్య, వీటి వలన తాత్కాలికంగా పూర్తి ఆధునిక వ్యవసాయ విధానాలని పాటించడం జరిగింది. అయితే ఆ ఆధునిక వ్యవసాయ విధానాలు ఒక 4-5 దశాబ్దాల పాటు అవసరాలను మనం తీసినప్పటికీ వాటి తాలూకు విపరిణామాలను మనం ఇటీవల కాలంలో గత 2 దశాబ్దాల నుంచి చూడటం ప్రారంభించాం. అందుచేత మళ్ళీ సమాజంలో ముందుగా మేధావులు, తర్వాత అందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధాన ఆవశ్యకతని గుర్తిస్తూ ఉన్నారు. చివరికి అందరం కూడా అదే గమ్యం అవుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానమే అంతిమంగా మన గమ్యం అవుతుంది. కాకపోతే దాంట్లో కూడా కొంచెం పరిశోధన జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయ విధానం నుంచి పక్కకు మళ్ళడానికి కారణం ఏంటంటే దిగుబడులు తగినంతగా లేవు, ఆహార కొరత ఏర్పడుతుంది అన్న కారణమే అప్పుడు ఆధునిక వ్యవసాయ విధానాలకి మళ్ళటానికి కారణమైంది. కానీ దానివల్ల విపరిణామాలు ఏర్పడుతున్నాయి కనుక అందరూ ప్రకృతి వ్యవసాయ విధానానికే వెళ్ళవలసి ఆవశ్యకత ఉంది. దాంట్లో కూడా పరిశోధన జరిగి ఆ పరిశోధన ఫలాలన్నీ కూడా రైతులకు అంది దిగుబడులు పెంచుకుంటూ సాంప్రదాయ వ్యవసాయ విధానాన్ని అవలంబించవలసిన పరిస్థితి అందరం గుర్తించి అందరం ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు సింహాచలం దేవస్థానం గోశాలలో నిర్వాహకులు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ విధానానికి ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలు మరింత వీరిగా ప్రతి జిల్లాలను కూడా పెద్ద ఎత్తున జరగవలసిన అవసరం ఉంది. ఇక్కడ సభల భోజనాల పండుగని నిర్వహిస్తున్నాము. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పర్యావరణ హితంగా బతకడానికి మనుషులు ప్రయత్నం చేయాలనేది ఈ సందర్భంగా మనం తెలియజేయబోతున్నాం. తద్వారా ఏంటంటే దేశీ విత్తనాలు, దేశీ బియ్యం తోటి భోజనాలు ఏర్పాటు చేసాము. ఈ బియ్యంలో సూక్ష్మ పోషక పదార్థాలు ఉంటాయి.
అంటే మనం జెనెటికల్ గా మాడిఫైడ్ అయిన బియ్యం తింటున్నాం అప్పటి వరకు, జన్యు మార్పిడి విత్తనాల ద్వారా వచ్చినాయి. అందులో ఏంటంటే ప్రధానంగా తీపి పదార్థం ఉంటుంది, స్టార్చ్ ఉంటుంది, అంటే గంజి, ఈ రెండే ఉంటాయి. వీటి వల్ల మనిషికి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఇప్పుడే మన దాంట్లో చెప్పారు, అది గ్రీన్ రెవల్యూషన్ లో వచ్చిన ఒక దుష్పరిణామం అని. దాని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మన పూర్వీకులు తిన్న ఆహార ధాన్యాలని మనం తెచ్చుకోవాలి. అందుకని ఇక్కడ 19 రకాల బియ్యంతో మనం ఈ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఒక్కొక్క రకమైన బియ్యంలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి. మాపిళ్ళే సాంబా అనే ఒక రకం ఫెర్టిలిటీని పెంచుతుంది, అంటే పిల్లలు పుట్టే తత్వాన్ని పెంచుతుంది అనమాట. ఇలా రకరకాల మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి ఒక రకం, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఒక రకం, ఇలాంటివి ఉంటాయి. వీటిలన్నిటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, మన జీవన విధానంలో ఆహారంతో పాటు ఆహారం తినటం, ఆహారం వండటం, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని మార్చుకోవటం, సహజ సిద్ధంగా తాటి బుట్టలు లేకపోతే తాటి చెట్టుతోటి వచ్చే మంచాలు ఇలాంటి వాడటం, మట్టిని ఎక్కువగా వాడటం, ఈ పర్యావరణ హితంగా జీవించడానికి ఒక వేదిక కింద ఏర్పాటు చేశారు. ఇది సేవ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. దీన్ని మీరందరూ పేరెంట్స్ చేసి దీని అంటే మీ జీవన విధానంలో దీన్ని కూడా భాగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాము. సంతోషం. அது எப்போதும் நல்லா இருக்கணும். நம்மளும் அனைவருக்கும் என்னுடைய மனமார்ந்த முத்துப்பாண்டி ఆయన 15 years నుంచి ఇది చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకి 68 సంవత్సరాల వయసు. గత 53 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉంటున్నారు. స్వామివారి దయ వల్ల మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే విజయరాం గారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చి దీన్ని మీ అందరికీ తెలియజేయాలని అక్కడి నుంచి వచ్చానని చెప్తున్నారు. ఈ వృత్తి నేర్పించాలని కూడా తమిళనాడులో అనుకున్నారట, కానీ ఎవరు అంత ఇంట్రెస్టెడ్ గా ముందుకు రాలేదు. యువకులు కానీ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు, అంత ముందుకు రావడం లేదు అనేది ఆయన చెప్తున్నారు. அதாவது இந்த மார்க்கெட்ல உபயோகப்படுத்தாச்சுன்னா அட்டாக்குங்கிறது இப்போ வருது பாத்தீங்களா, அட்டாக் வராது, இருதய வலி வராது, அது போக பின்னாடி முதுகுடைய வலி வராது, ప్రెషర్ కూడాదు. ఇలాంటి మంచంలో పడుకోవడం వల్ల సడన్ గా నిద్రలో హార్ట్ అటాక్ రావడము ఇలాంటివన్నీ కూడా ఉండవు. అట్లాగే మన ఊపిరితిత్తుకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు ఈయన, ఇట్లాంటి మంచంలో పడుకోవడం వల్ల. அதே போல வெயில் காலத்துல நீர் கடுப்பு வரும், நீர் பிடிக்கிறது, மூலம் வியாதி வரும். அந்த மூலம் இதுல உட்கார சேர்கள்ல போட்டாச்சுன்னா வர்றதுக்கு வாய்ப்பு கிடையாது. அந்த ஹீட் ஏறாது, குளிர்ச்சி இருக்கனால அது வராது. இது மழை காலத்துல உபயோகப்படுத்திக்கலாம், வெயில் காலத்துல உபயோகப்படுத்தலாம். ரெண்டுமே இது எப்பவுமே ஒரு உடம்புக்கு ஆரோக்கியமானது. அதாவது பணம் கருப்பட்டி எப்படி உபயோகப்படுத்துறோம் అదే మరి ఇది நல்லா இருக்கும். ఈ మంచం అనేది న్యాచురల్ అనలైజర్ లాగా, అంటే ఎండాకాలంలో దీంతో పడుకోవటం వల్ల బాడీకి కూలింగ్ వస్తుంది. అలాగే వానాకాలంలో పడుకోవడం వల్ల బాడీకి అవసరమైనటువంటి వేడి కూడా దీంతో పడుకోవడం వల్ల వస్తుందనేది ఆయన అనుభవంతో తెలియజేస్తున్నారు. హలో అండి, ఇక్కడ నేను సభల ప్రోగ్రామ్ ఉన్నాను. మన సింహాచలం గోశాల ఉంది కదా, గోశాలలో జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 500+ ఫార్మర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్ లోని ఇక్కడ గో ఆధారిత పదార్థాలతో ఎవరైతే ఆర్గానిక్ గా పండిస్తారో వాటితో ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ లంచ్ గురించి ఇక్కడ వాళ్ళ సంస్థ నుంచి ఒక వాలంటీర్ ఉన్నారు, ఆ వాలంటీర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ మీ పేరు? నా పేరు శ్రీనాథ్ అండి. శ్రీనాథ్, సార్ ఈ సబల అంటే అసలు ఏంటి అర్థం? సబల అంటే వశిష్ఠుని దగ్గర ఉన్నటువంటి ఒక గోవు పేరు. ఈ కార్యక్రమానికి ఆ గోవు పేరునేది పెట్టడం జరిగింది. ఇది కార్యక్రమం మన పంట మన వంట, అంటే మన పంట అంటే గో ఆధారితంగా పండించినటువంటి మన పంటలతో వంటలు చేసి ఆ వంటలను మన అతిథులకు ఆ వంటలను రుచి చూపించి దాన్ని ఆ వంటల తాలూకా ఆ పంట ఆ వంట తాలూకా విశేషాన్ని వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలను అన్నిటిని కూడా మన అతిథులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ రోజు నుంచి అంటే 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మన సింహాచలం దేవస్థానం గోశాల
ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా ఆ కార్యక్రమం దీనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఓకే. సో ఏంటి సార్ ఇక్కడ అంటే మరి గో ఆధారిత అంటే ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నారు కదా, మెనూ ఏం పెట్టారు? మెనూ అంటే మనకి గో ఆధారిత వ్యవసాయదారులు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు అందరి దగ్గర ఉన్నటువంటి దేశీ వరి వంగడాలతో లేదా దేశీ కూరగాయలు, దేశీ విత్తనాలతో పండించి గో ఆధారితంగా పండించిన వాటితో భోజనం అనేది ఇక్కడ పెడుతున్నాం అనమాట. అంతేకాకుండా ఇందులో భాగంగా ఒక వ్యవసాయమే కాకుండా ఈ వ్యవసాయం తాలూకు విశిష్టాన్ని తెలియచేసి ఈ రైతులను వినియోగదారులను జత చేసే, అంటే ఒక రైతుకు ఒక వినియోగదారుడికి తనకు కావలసినటువంటి గో ఆధారిత పదార్థాలు ఏ రైతు దగ్గర దొరుకుతాయో దాన్ని ఆ సమాచారాన్ని అందించే కార్యక్రమం ఉద్దేశం కూడా ఈ కార్యక్రమంలో ఉంది. దానితో పాటుగా కొన్ని అంతరించిపోతున్నటువంటి కొన్ని గ్రామీణ హస్తకళలను ప్రోత్సహించడానికి ఉద్దేశంతో, అదే ఒక ఖాదీ బట్టలు ధరించడం అనే దానిని ప్రోత్సహిస్తే ఎంతో మంది చేనేత కార్మికుల తాలూకా భవిష్యత్తు మెరుగుపడుతుంది. అదేవిధంగా తాటి చెట్లను సంరక్షించాలనే ఒక ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా తాటి చెట్లు అనేవి నరికివేయబడడం జరుగుతుంది. దానిని సంరక్షించాలనే ఉద్దేశంతో తాటి ఆకులతోని తాటి నారతో చేసినటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను ప్రదర్శన చేయడం కూడా జరిగింది. అవసరమైతే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ను మన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని నేర్పడానికి కూడా అక్కడ కళాకారులను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వంట అనేది ప్రధానంగా ఇక్కడ ఇత్తడి కంచు పాత్రలో మాత్రమే చేయడం జరిగింది. అల్యూమినియం పాత్రలను ఎక్కడ ఉపయోగించలేదు. ఇది ఇత్తడి కంచు పాత్రలో వంటను వండి తినేటప్పుడు ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకు ఆ ఇత్తడి వంట పాత్రలను ద్వారా కూడా వంట చేసుకుని వండుకుని తినమని ఇక్కడ వచ్చినటువంటి అతిథులకు చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆ ఇత్తడి కంచు పాత్రను తయారు చేసే కార్మికులు వాళ్ళ తాలూకా వివరాలు కూడా మన దగ్గరలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ తాలూకా వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది టోటల్ గా చూసుకుంటే వ్యవసాయమే కాకుండా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒకప్పుడు ఒక 100-150 సంవత్సరాల కిందట గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరించిపోతున్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ బ్రతికించి వీటిని మళ్ళీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సభలు అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఓకే, నైస్, థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి. ఇక్కడ నేను సబలా ప్రోగ్రాంలో ఉన్నాను. ఆ సబలా ప్రోగ్రాంలో ఇక్కడ తాటి ఆకుతోని చాలా వస్తువులు చేయొచ్చు. అంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం ఈ తాటాకులతో చాలా వస్తువులు చేయొచ్చు. ఆ వస్తువులు ఇక్కడ పెద్ద ఆయనలు ఉన్నారు, అలా చేస్తున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు, ఇవి ఏమేం చేస్తారు అనేది తెలుసుకుందాం అర్థం మాటల్లో. అయ్యా, నీ పేరు? పైడి అండి. పైడి. ఏ ఊరు మీది? ఆనందపురం. ఓకే. సో ఇప్పుడు ఏంటిది? ఇది తాటి ఆకు? తాటాకు అండి. తాటి కొమ్మ. తాటి కొమ్మని తీసుకొచ్చి దాన్ని చాప అలుతాను అండి. చాప చేస్తున్నారా? చాప చాలుతాను. ఓకే. సో చాపతో పాటు ఎన్ని రకాలు ఇలాంటివి చేయొచ్చు? రేకలు అల్లుకోవచ్చండి, బొట్టలు అల్లుకోవచ్చండి, ఈయన కట్టలు అల్లుకోవచ్చండి, మా ఒల్లుడు కట్టుకోవచ్చండి, మళ్ళా అన్ని చిన్న ఎరటలు అన్ని చేసుకోవచ్చండి. ఓకే. ఈ వృత్తి ఎప్పటి నుంచి చేస్తున్నారు? అప్పుడు చిన్నప్పటి కంచండి. ఇదే పని అండి, ఇదే పని. ఓకే. ఇంటి దగ్గర ఇప్పుడు ఈ రోజు అయితే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరు. ఇంటి దగ్గర ఏం చేస్తారు రోజు ఏదైనా కూలి పనికి వెళ్తే కూలి పనికి వెళ్ళడం, లేదంటే ఈ పనేనండి. ఈ పని. సో ఈ పని ద్వారా మీరు ఉపాధి ఎలా పొందుతున్నారు? ఎంత డబ్బులు సంపాదిస్తారు? మరి ఎంత అంటారండి, ఒక రోజు వచ్చితే 50, 60, 70, 80. రేకలు కట్టినప్పుడు షాపులు వెళ్ళినప్పుడు కొలాయిలా ఇప్పుడు లేవు, బోర్లు లేవు. అప్పుడు రేకలు చెల్లివి. ఎప్పుడైతే కొలాయిలు దించారో బోర్లు దించారో ఒప్పించుకోను. తాగారు రేకలు ఏ టౌను, మా కంచరపాలెము, మద్దిలపాలెము, ఇసుక తోట, ఇంకేశ్పాలెము, మొగలపాలెము యారింది కట్టాము. చేపలు అయ్యి పట్టుకుని వెళ్ళి అమ్ముకుంటారు. ఎప్పుడైతే దీపాయో దొక్కులు ప్లాస్టిక్ డొక్కులు ఎప్పుడైతే వచ్చాయో వీటి పని ఒప్పించుకున్నాం. ఎంత సంపాదిస్తారు సార్? అప్పుడులో ఎంత ఉండేది? అంటే దీనికి ఎంత కానీ అతను ఇచ్చారు అప్పుడు ఆ చేపలు. ఇప్పుడు అవసరం లేదు కదా ఎవరికి. ఎంత సంపాదిస్తారు? అప్పుడు అలా కూలిపోయి మా పట్టుకెళ్ళిపోయేది. ఇప్పుడు కట్టలేదండి. ఏ పనికి వెళ్తే 500, 400 ఇలాగ వస్తాయి. ఏదో రైతు పనికి కానీ ఒక కాంటి ఇల్లు పనికి కానీ దేనికైనా వెళ్ళిపోతాయి. మీరు ఫస్ట్ నుంచి ఇదే చేస్తారా? మా ఫస్ట్ కాంచి మా చెట్టుకోలేమే, మా చెట్టు గీతలు మా ఇదే పని.
మరి ఇప్పుడు ఇప్పుడు భూములు అమ్మేశారండి. భూములు అమ్మేసి ఇప్పుడు తాటి బండ్లు అన్ని తిరగేశారండి. కొన్ని ఏదో ఒక వ్యాపారం చేసుకున్నట్టు ఎక్కడ ఉంది. ఇప్పుడు మీరు కొన్నారు అనుకో సైట్ పొగిరేటెడ్ సబ్బుడికి తాటి బండి అని తిరగేసారు. తాటి చెట్లు లేవు ఇప్పుడు. తాటి చెట్లు లేవు. మీరు చిన్నప్పటి నుంచి పని చేస్తున్నారు కదా, మీ పిల్లలు ఎవరైనా? మాకు చిన్నప్పుడు అసలు నుంచి అలవాటు నాపతి మా ఇప్పుడు అల్లకాలం ఏంటండి, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఇప్పుడు కడతాను. మీ పిల్లలు చేస్తున్నారు ఇప్పుడు ఇది? మా పిల్లల కడుపులో తెలియదండి, వాళ్ళకి తెలియదు. ఈ విద్య అనేది మీతో అంతరించిపోతుంది ఇంకా, అంతేనా? కొత్త వాళ్ళు చేయడానికి లేదు ఇంకా, పెద్దవాళ్ళకి తెలుసు. మరి ఎవరికి నేర్పించట్లేదా? చెట్లు లేవండి, కమ్మలు లేవు. ఎక్కడో వెళ్ళిపోతే ఏదో దూరంగా వెళ్ళిపోతే ఎక్కడో పెన్ను నుంచి తెచ్చుకోవడం అది చెల్లలేదు. ఎందుకో పొలం నుంచి అంటారు, ఇందుకో పైప్ ఇచ్చి అంటారు. ఎందుకు మనకి వేరు చేసుకుంటాం. చూసారండి, ఏవేవి వస్తువులు చూపించండి, ఏవో చేయొచ్చు. సో ఇది చూసారు కదా, ముందు అంటే మన నొయ్యలు ఉండేవి, ఇప్పుడు అంటే బోర్లు కొలాయిలు వచ్చాయి కాబట్టి నూతులోంచి వాటర్ తీయడానికి ఉపయోగపడే ఇది చూడండి ఒకసారి. ఇది కళ్ళు తాగడానికి లేకపోతే వాటర్ తాగడానికి వాడుకునే ఇది ఆకులతో చేసింది. ఇది కూడాను చాలా ఆర్గానిక్. ఆ బుట్టలు తేమ్మా. ఈ బుట్టలు కూడా మనం ఏదైనా వస్తువులు ఏదైనా అన్ని వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇందులో మీరు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ కూడా తినొచ్చు. వెరీ ఆర్గానిక్ ఇది. ఇది కూడా ఇప్పుడు గిఫ్టింగ్ ఇది వాడితే బెస్ట్ అని నేను నా సజెషన్. ఇది అదేమంటే ఇది ఒక వెరైటీ. ఇది చూసారు కదా, ఇంత ఆర్గానిక్ గా ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తున్నారు. మీరు కానీ ఇలాంటి ఐటమ్స్ కావాలంటే నేను కూర్చున్న చాప్ కూడా వీళ్ళు చేసిందే, ఇవ్వండి ఇక్కడే చేశారు. చూసారు కదా. సో అది ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇలాంటి వృత్తులు కూడా కొత్త తరానికి కూడా నేర్పించడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ. మన దగ్గర ఒక రైతు అలాగే ఒక రిటైర్డ్ హిందీ మాస్టర్ ఉన్నారు. అతను ఏంటంటే ఇక్కడ ధాన్యాలను ఎలా వాడతారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి సార్ దీని గురించి. నా పేరు పోల్పర్ దాల్నాయుడు, రిటైర్డ్ హిందీ మాస్టర్, హరిత వికాస్ ఫౌండేషన్ ఫౌండర్ తుని. నేను రిటైర్ 2019 జూన్లో రిటైర్ అయిన తర్వాత అంతకు ముందు నుంచే నేను 130,000 మొక్కలు నాటించాను. ఎప్పుడు 27 సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ గా. దీంట్లో సేవ్ తాండవా అని ఒక రివర్ పరొటెక్ట్ చేయడానికి 40,000 వెదురు మొక్కలు కూడా నాటించాను. దాంతో పాటు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మన ఖాళీగా ఉండకుండా పక్షులకి జీవ విద్యానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 2012 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి చోట అనువైన చోట పక్షులను పిచ్చుకలు రక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి అనే జీవ విద్యను పెంపొందించాలనే లక్ష్యంతో అనువైన ప్రతి చోట్ల కూడా ధాన్యపు కుంచెలు తయారు చేయడం, వేలాడదీయడం. అలా చేస్తే 2012 నుంచి కూడా పిచ్చుకల సంఖ్య గణనీయంగా పెరిగింది మా ప్రాంతంలో. ఎందుకంటే భావితరాలకి మంచి జీవ విద్యను అందించాలంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొవాలి. మన పూర్వీకులు ఏం చేస్తారంటే తొలి పంటను కోసి ఇలా వెన్నెలు తీసుకొచ్చి ఆ వెన్నెలతో ధాన్యపు కుంచెలు తయారు చేసి రామాలయాల్లో వేలాడదీస్తారు. అవి సంవత్సరాల పొడవునా పిచ్చుకలు ఇతర పక్షులు తిని జీవించేవి. అప్పుడు తాటాకుల పందిళ్ళు కూడా ఉండేవి. ఆ పందిళ్ళు ఆవాసం ఉండేవి, తాటి చెట్లు ఉండేవి, తాటాకుల పందిళ్ళు ఉండేవి, ఆవాసం ఉండేది, చక్కగా జీవించేది. ఇప్పుడు మానవ నాగరికతలో పెను మార్పులు రావడం, కాంక్రీట్ జంగిల్ అయిపోవడం, బిల్డింగ్ వ్యవస్థ రావడం ఈ పక్షులకి జీవన మరణంగా మారింది. ఇప్పుడు మనం జనాలను చైతన్యం కలిగించడం కోసం మనం ఏం చేస్తానంటే దీంతో ధాన్యపు కుంచెలు తయారు చేస్తాం. చూపిస్తారా? ఓకే. ఎందుకంటే మనం ముందుగా చూడండి, సింపుల్ మోడల్స్ తయారు చేద్దాం. మనం అందరికీ అందుబాటులోకి జనవాహిలోకి తీసుకెళ్లాలని ఒక కాన్సెప్ట్ నేను ముందు నేర్చుకుని అందరికీ ట్రైనింగ్ ఇస్తాను అనమాట. ఇది కూడా ఈ వాటర్ ఎందుకు పెట్టాలి సార్? అంటే వాటర్ మన ఆరిపోయి ఉంటది కదా, ఆరిపోయి ఉంటది, ఇది స్మూత్ గా వస్తుంది. ఎలా కావాలంటే అలా మనకి వంగుతుంది అనమాట. ఇలా వాటర్ తడిపితే మనకి రాడ్ గట్టిగా ఇరిగిపోదు అనమాట. చూడండి, చూసారా, మనకి సింపుల్ అనమాట. ఇది అందరూ అల్లుకోవచ్చు. ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు. ఎన్నెలు సేకరించడమే కష్టం తప్ప మిగతాదంతా చాలా ఈజీ అనమాట. చూసారు కదా, ఇలా పెట్టాం మనం. అవునా? అందరూ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇలా పెట్టాం కదా, ఈ మధ్యలోంచి దీన్ని ఇలా తిప్పాం కదా, ఇలా తిప్పి ఇలా పైకి తీసుకొచ్చాం. చూసారా, ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాం. 3 అంతే, సింపుల్. ఇలా జడ అల్లేసుకుంటాం. జడలా అల్లేసుకుంటే మనం సింపుల్గా వచ్చేస్తుంది. ఎక్కడన్నా ఎలా తీసుకొచ్చాం అనమాట. ఇది ఎందుకంటే మన పూర్వీకులు చెప్పిన విధానం ఏంటంటే ప్రతి ఆలయాల్లో కడితే పుణ్యం వస్తుంది, అలాగే మన ఇంటికి గుమ్మానికి వేలాడదీస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన సకల శుభాలు కలుగుతాయని మన ప్రతీతి. అలాగే గుళ్ళో కడితే పుణ్యం వస్తుంది అని మన పూర్వీకులు ఈ ఆచారాన్ని తెలియకుండానే పక్షులు రక్షించే కాన్సెప్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. చూడండి, ఎలా అంటే ధాన్యపు కుంచెలు గుమ్మానికి వేలాడదీస్తారు. అలాగే వివాహ శుభకార్యాల్లో కూడా మన ధాన్యం ముందు తీసుకొచ్చి పోతారు. అంటే ధనలక్ష్మి మీ ఇంట్లో ఉంటే, ధాన్యలక్ష్మి మీ ఇంట్లో ఉంటే ధనలక్ష్మికి ఆటోమేటిక్ మీ ఇంటికి వస్తుంది. అది మన పూర్వీకులు మనకి ఎంతో మంచి సాంప్రదాయం. అది ఎందుకంటే పిచ్చుకల రక్షణలో ముఖ్యమైన భూమిక అది. అంతేకాకుండా వేసవిలో నీళ్లు పెట్టేవారు. అలాగే ధాన్యంతో పాటు ఇతర పంటలు రైతులు ఏం చేసేవారంటే చోళ్ళు వేసేవారు, రాగులు అంటారు దాన్ని. అలాగే జొన్నలు వేసేవారు, అలాగే సామలు వేసేవారు, కొర్రలు వేసేవారు. ఇన్ని పంటలు ఉంటాయి అన్నమాట.
ఈ పంటలు ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగైపోయిన తర్వాత పిచ్చుకలకి పక్షులకి ఆహారం దొరకట్లేదు, ఒకే దొరుకుతుంది, అది కూడా పొల్యూషన్. దీనిలో ఎన్ని రకాల మందులు కొడతారంటే పురుగు మందులు కొడతారు. ఈ పురుగు మందులన్నీ కూడా పిచ్చుకలు కానీ ఇతర పక్షులు కానీ ఎంతో కీడు చేస్తాయి. రైతుకు కీడు చేస్తాయి, పురుగు మందుల వల్ల పక్షులకి నష్టం జరుగుతుంది. అందుకు మనం ఏం చేయాలంటే ఇవి కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినవి మాత్రం సేకరించి కడితే చాలా బాగుంటుందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవైతే ప్రస్తుతానికి రసాయనిక ఎరువులు కొంచెం తక్కువ మోతాదులు వేసినవి మాత్రమే. దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని రైతులకి ట్రైనింగ్ ఇచ్చి అందరికీ జనబాహుని తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట హరిత వికాస్ ఫౌండేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాంటి కుంచెలు కట్టి యూట్యూబ్, ఫేస్బుక్ అన్నింటిలో పెడితే జనబాహుల్లోకి వెళ్ళిపోద్ది మన యొక్క ఈ కార్యక్రమం. వెళ్ళినప్పుడు మనకు చాలా ఈ పక్షుల రక్షణలో ముఖ్య భూమి వహిస్తుంది. ఆంధ్రావని సస్యశ్యామలవుతుంది, భారతావని కూడా పొలకించిపోతుంది. ముఖ్యంగా ప్రకృతితో మమేకమై ప్రకృతిలో జీవించి ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఆయురారోగ్యాలు అష్టవేశాలతో ఉంటారు అని మనం అంచేత మనందరం కూడా చూసారా కొంచెం తయారైపోయింది. అప్పుడే చూసారా మనకి ఒక మోడల్ అయిపోయింది. ఓకేనా, అదో మోడల్ చూపిస్తాను మీకు. చూసారా, అందరికీ చూపించాలి సార్, మీరు చూపించి ఇది ఉంది చూసారా, ఒక్కసారి చూడండి సార్. అంతే సింపుల్, మనకి ఎంత హ్యాపీ చూడండి, ఎంత సింపుల్ గా అయిపోయింది. కొంచెం అయిపోయింది కదా. దీనికి మనం చిన్న జస్ట్ ఇలాగ చూసారా, ఇది మనం ఇలా కట్టేసుకుంటాం అన్నమాట. దీనికి కట్టుకొని అందుకే సార్ నాగలేదు తెలుసు చూసారు సార్. చూసారు సార్, ఇది మనకి తగిలించుకోవడానికి. ఓకేనా, ఇది కట్ చేసుకుంటాం అన్నమాట. అయిపోయింది. ఇది ఉంది కదా, ఈ కొంచెం తయారు చేయడం చెప్పాలి మీకు. ఇది సేమ్ అంతే. ఇలా తీసుకున్నాం కదా, దీన్ని ఇలా తీసుకున్నాం. సో దానికి అలా యాడ్ చేసుకుని వెళ్తున్నారా? యాడ్ చేసుకుని వెళ్తున్నాం సార్. ఒక నిమిషం సార్, మీకు చూపిస్తాను. చూసారు సార్, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. అవునా, యాడ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఓకే, ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇలా చైన్ లా వస్తుంది. అర్థమైంది. చూస్తారు కదా, మనం ఎలా యాడ్ చేసుకుంటే వెళ్ళి ఇలాగనమాట. ఎలా యాడ్ చేసుకున్నాం మనం, ఎలా యాడ్ చేసుకుని ఎలా వస్తుంది అది యాడ్ చేసుకుంటే. ఓకే, దీన్ని ఎలా కలుపుకున్నాం, ముందు ఎలా పెట్టుకున్నాం, అప్పుడు ఎలా చుట్టుకుంటే కొంచెం అయిపోతుంది మనకి ఈజీగా. చూసారు కదా, ఇలా అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇదొక మోడల్, 2 మోడల్ మనం. ఎందుకంటే జనబాహుల్ని తీసుకెళ్ళాలి ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి డెఫినెట్ గా మీరు అందరూ సహకరించాలి. ప్రతి బడి, ప్రతి గుడి, ప్రతి ఇంట ధాన్య పుంజలు వేలాడదీయండి. పిచ్చుకలను రక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించండి. హరిత వికాస్ ఫౌండేషన్ తుని మీ దారిలోనే మాట సార్. చూసారు కదా, మనం ఏం పెట్టాం, 3 పెట్టాం, లేకపోతే 2 పెట్టుకోవచ్చు మనం. సార్ చూడండి సార్, ఇలా పెట్టాం కదా, మనం 2 తీసుకుందాం, లేదా 3 తీసుకుందాం. చూసారా, మనం ఇలా పెట్టాం కదా, అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఈ లింక్ ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చాం మనం. ఇలా తీసుకొచ్చి ఇలా కిందనే తీసుకొచ్చి ఇలా పైకి తిప్పాం దీన్ని. ఇంటర్లింక్ చేసి దీన్ని ఇలా పక్క తీసుకొచ్చాం దీన్ని. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, దీన్ని ఇలా ప్రతిదీ కూడా ఇంటర్లింక్ చేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లలకి నేర్పించగలుగుతారు, చాలా చాలా హ్యాపీగా చేయగలుగుతారు అనమాట. మనందరం కూడా ఎంత ఆనందపడతారంటే పిల్లలు, అబ్బా నేను బాగా చేశానే, అబ్బా నాకు చాలా బాగుంది, అబ్బా హా హా అని హ్యాపీ ఫీల్ అవుతారు. పిల్లలు బాగా చేస్తారు. అంచేత మనం పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తామండి. యాజ్ ఎ టీచర్గా నా సామాజిక బాధ్యత ఏంటంటే ప్రతి పాఠశాలలో కూడా వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేసి పిల్లలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటికే చాలా వరకు పిల్లలు మోటివేట్ చేస్తారు గ్రామాల్లో. సార్ పిచ్చుకలకి అంటే చోట్ల దొరకవు కదా, సో ఇది కాకుండా ఆల్టర్నేట్ ఏం సజెస్ట్ చేస్తారు? అంటే మనకి
రైతులకు ముందు రైతులు చైతన్యం రావాలి సార్. ఎలా అంటే రైతులు పిచ్చుకలకు అనుకూలంగా ఉండే పంటలు సాగులు, రజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా ఆ పంటలు కూడా వేస్తే పిచ్చుకలకి మనం సహసిద్ధంగానే మనకి పెరుగుతాయి అవి. ఇప్పుడు రైతులు మోటివేట్ కావాలి ముందు ఫస్ట్. అంటే మనం కూడా సీజన్లో సజ్జలు ఇవి దొరకకపోతే సజ్జలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ వేయచ్చు. అంటే జొన్నలు తినకపోవచ్చు యాక్చువల్గా, రాలిపోవు ఛానల్ ఉంటాయండి. ఇవి కూడా 1024 రకం కాబట్టి 1.5 year 2 years కూడా అలాగే ఉంటుంది, రావట్లేదండి. చూసారు కదా, ఒక్క నిమిషం సార్, ఇది స్పీడ్గా అయిపోతుంది. ఎందుకంటే జనభాషలోకి వెళ్ళాలి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అర్థమయ్యేలా చెప్పాలి. హలో వైజాగ్ వారికి ముందు చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని జనభాషలోకి తీసుకెళ్తానంటే చాలా రియల్లీ హ్యాపీగా ఉంది మా హరిత వికాస్ ఫౌండేషన్కి. ఈ స్టైల్ ఏమంటారండి? దీన్ని ఏమంటారు అంటే వెదురుబద్ద తోరణం. వెదురుబద్ద తోరణం అంటారు దీన్ని. చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఆపేస్తాం. మనం ఇటువైపు వచ్చింది కాబట్టి ఇంకో వరుస ఆపేస్తాం మనం. చూసారు కదా, దీన్ని ముడి ఎలా చేస్తారంటారేమో, ఇలా తీసుకొచ్చి దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు కదా, దీన్ని కొంచెం ఇలా జరిపి ఇలా పెట్టి దీన్ని ఇలాగని లోపల తీసుకుంటారు అన్నమాట. దీన్ని అంతే, కలిసిపోయింది. అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే సింపుల్ గా చక్కగా హ్యాపీగా, చాలా బాగుంది. ఒక ప్యాటర్న్ డిజైన్ కూడా ఫామ్ అయింది. డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ మనం 3 తీసుకుంటాం అన్నమాట. ఇలా చూసారా, 3 తీసుకొని ఇలా తీసుకొని సో మళ్ళీ కట్టడానికి అది దీనికి జాయిన్ చేస్తాం. అంటే మరి అందంగా రావాలి కదా, తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా. కానీ పిల్లలు చాలా లైక్ చేస్తున్నారు సార్. చాలా మంది పిల్లలు చూసాం కదా, ఎక్కువ మంది అబ్బా ఇది చాలా బాగుందండి నేను అల్లుతానే ముందుకు వస్తున్నారు పిల్లలందరూ కూడా. అది చాలా సౌకర్యం అన్నమాట. రాబోయే తరానికి పిల్లలే కదా వారసత్వ సంపద. మీరు ఇది వరకు ఇక్కడ పెట్టారు కదా గాడిరాజు నేర్చుకున్నాము. యూట్యూబ్ లో ఉంది, వీరందరూ పెడుతున్నారు. నేర్చుకుని మీరు ఛానల్ ఫాలో చేసుకోండి. మీకు అన్ని నేర్చుకుని చెప్తారు వీళ్ళు. ఇప్పుడు దీన్ని ఏం చెప్తానంటే చూసారు కదా అలాగే దీన్ని జాయిన్ జడలో ఆడపిల్లలు బాగా చేయగలరా ఇది. దీన్ని సో తడపడం వల్ల ఇది అడ్వాంటేజ్. ఎలా కావాలి ఫ్లెక్సిబుల్ గా మొత్తం అంతా అవుతుంది. చూడండి ఎంత ఆనందంగా ఉంది. చూసారా, తక్కువ టైంలో ఇది ఎక్కడ పడితే అక్కడ గుమ్మానికి ఇలా వేలాడ తీసుకుంటే ఎంత బాగుంటుందో చూసారా. ఇది గుమ్మానికి ఈ పక్క ఆ పక్క ఇలాగ కట్టుకోవచ్చండి. ఇది ఒక మోడల్, ఆవరెక్ మోడల్. ఎందుకంటే ఇంకా ఫైనల్ గా ఎందుకంటే అది చెప్పాలి మెయిన్. అంటే దానికి తోరణము ప్లస్ దీని కింద ఉపయోగపడేలాగా బాల్స్ వస్తాయి, పిచ్చుకలు వస్తాయి. పిచ్చుకలు కాపాడాలేంటి పెట్టాలి. పిచ్చుకలు తదాస్థితిగా ఉంటాయి, అవి మనం దీవిస్తాయి. మన ఇంట్లో చెత్తలు శబ్దాలు వస్తే మనకు శుభాలు జరుగుతాయి, సకల శుభాలు పిచ్చుకల జరుగుతాయి. చూసారు కదా, ఇదొక సిస్టము. తాడి అమ్మ తల్లి పాడుపట్టుకో. ఇలా పెట్టాం, ఇలా తిప్పాం, ఇలా తిప్పాం, మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం. ఇలాగా
మనం రకరకాల జడలేస్తాం. జడలేస్తాం కదా. రెండు పెట్టి బంగారు తల్లి రెండు ఇవ్వండి అమ్మా. తొందరగా ఉమ్మని కట్టుకోవచ్చు. పిచ్చుకలకి మనం తిండి పెట్టచ్చండి. గుమ్మానం కట్టినా వచ్చి తినేస్తామ్మా. తెలిసిపోతాయి వాటికి. అంటే మా ఫౌండేషన్ 5 మండలాల రామాలయాల్లో ధాన్యపు కొంచెం కడతా సార్. తుని, తొండంగి, కోటనందూరు, రౌతలపూడి ప్రతి రామాలయంలో కూడా ధాన్యపు గుంజలు వేలాడదీస్తాం. ఇప్పుడు కొన్ని రామాలయాలు వేలాడదీస్తాం. అలాగే ఒక వెహికల్ డెకరేట్ చేసి ఆ వెహికల్ తిప్పుతాం అనమాట మొత్తం అంతా. ఆ వెహికల్తో పాటు ఎలికట్టాం. వెహికల్ డెకరేట్ చేసి చూపిస్తాం మీకు. యూట్యూబ్ వీడియోలో కొడితే హరిత వికాస్ ఫౌండేషన్ కొడితే వస్తుంది. ఇప్పుడు మన BBC న్యూస్లో వచ్చింది, అది కొట్టండి. కొడితే దాన్ని వెహికల్ డెకరేట్ చేసి పెట్టాం. అన్ని ఊర్లు తిప్పాం మోటివేషన్ కోసం అనమాట. ఎలా కట్టండి సార్, ఈజీ కదా. ఇది దగ్గర పెట్టండి సార్. ఇలాగా చూసారా, మనకి ఇంకా దగ్గరికి వస్తుంది. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే ఇవి కట్ చేసుకుంటాం. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఇది కట్ చేసుకొని ఇలా చూడండి. దీన్ని తోరణ కింద ఉపయోగించుకోవచ్చు, ఇలా తోరణ కింద ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ దాకా వస్తుంది. దీన్ని ఇలా చూడండి, ఈ కొస ఉంది కదా, ఈ కొస ఇలా పెట్టుకుంటాం. ఈ కొస ఇలా పెట్టుకొని దీన్ని ఇలా తిప్పుకుంటూ వెళ్తాం అనమాట. ఇలా తిప్పుకుంటూ వెళ్ళి అది కట్ చేసుకోవాలి. ఇవి మన టైం లేక మనం చేయలేదు, లేక చేసుకొని ఈ కొస ఉంది కదా, ఈ కొసని ఇక్కడ పెడతాం అన్నమాట. ఇలా పెడితే ఇలా పెట్టి ఇలా పైకి లాగేస్తాం. ఇంకా లాక్ అయిపోతుంది అన్నమాట. చూసారా, లాక్ అయిపోయింది. చూసారా, ఇలా పట్టుకుంటాం. ఇంకో మోడల్ చెప్తాను, ఇంకా ఈజీ మోడల్. మూడు ఇవ్వండి సార్. అది ఇంకా చాలా ఈజీ మోడల్ అన్నమాట. ఇది ఇక చూడండి, ఎలా పెట్టాం కదా. ఫస్ట్ టైం ఎలా చెప్తాం, ఇలాగే ఉంటారు. ఒకసారి రెండు ఇవ్వండి. ఫస్ట్ టైం 3 పెట్టాం. ఫస్ట్ 3 అంటే స్టార్టింగ్ గుర్తుగా ఆయనకి రవి గారికి నేర్పిస్తే మొత్తం అక్కడ స్ప్రెడ్ చేస్తారు. అంతే ఇంతే సింపుల్. మీరు కూడా రండి సార్. సార్ ఇది కావాలంట. ఒకటి ఉంచేసి ఉన్నాయి అంతే. అలా చెప్పాను సార్. అంతే అంతే బస్. ఈజీ సార్. పిచ్చుకలకి మనం ఎక్కడ పడితే అక్కడ కట్టి గుడ్లు కానీ లేకపోతే ఇంట్లో కానీ ఎక్కడైనా కట్టి వాటికి ఆహారం ప్లస్ వాటి గ్రో అవడానికి కూడా అవకాశం ఉంది. సో అంటే ఎల్లవేళ ఇవి దొరకవు కాబట్టి ఎక్కడ పడితే, అంటే మీలాంటి వాళ్ళ దగ్గర లేకపోతే ఎక్కడో, అంటే టైం టు టైం రెగ్యులర్ గా ఎవరికైనా కావాలన్నా ఏంటి దీని ఆల్టర్నేట్ ఏంటి? ఈజీగా పిచ్చుకలు వాటికి మేత వేయడానికి చేయాలంటే చెప్తాం. మా ఆర్గనైజేషన్ రైతుల చేత తయారు చేస్తుంది. ఈ సంవత్సరం 1 ఎకరం మొత్తం చేస్తాం. వచ్చే సంవత్సరం ప్రతి విలేజ్ లో కూడా కొంతమంది రైతులు, అంటే ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి ఆ వ్యవసాయంలో వాళ్ళ చేత కట్టించి వాళ్ళకి మార్కెటింగ్. ఒక రైతు ఎకరంలో చేను వేస్తే 20,000 మాత్రం వస్తుంది గట్టి కష్టపడితే. అదే వరి కుంచులు, ధాన్య కుంచులు కడితే ₹1,00,000 ఇన్కమ్ తీయొచ్చు వాళ్ళు ఓన్గా కట్టుకుంటే. ఎందుకు చూడండి, సింపుల్గా చెప్తున్నాను మీకు. ఇది మనం ఒక ₹40 అమ్ముతున్నాం. యాక్చువల్గా రైతు కడితే ఇది ఎందుకు తెలుసా మీకు, వాస్తవం చెప్పాలంటే దీని కాస్ట్ ₹20 కంటే ఎక్కువ పడదు. ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్ మనం తయారు చేస్తున్నా కూడా మనకి ఎక్కువ అవుతుంది. అదే రైతుకు ₹20 ఇచ్చేయచ్చు. ₹20 ఇచ్చినా కూడా రైతుకి ₹1,00,000 ఇన్కమ్ పైన వస్తుంది ఎకరంలో. అంటే వాస్తవం చెప్పాలంటే రైతు ఈవేళ అన్నిటికంటే రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అదే రైతు బిడ్డగా చెప్తున్నాను, రైతుగా చెప్తున్నాను, అదే టీచర్గా కాకుండా. నేను వ్యవసాయం చేస్తే ఎకరానికి 30 బస్తాలు పండించాను. కానీ మిగిలింది ఏంటంటే 10,000 కూడా మిగలేదు నాకు. 60 బస్తాలు, 2 ఎకరాలు 60 బస్తాలు పండితే మిగిలింది ఏంటంటే గడ్డి మిగిలింది. అదే రైతు అయితే గడ్డి ఆవులు పాలు వేసుకుంటాడు. రైతు కాదు కాబట్టి నేను ఆ గడ్డి అమ్ముకుంటే 5,000 అంత 6,000 వచ్చింది. 2 బండికి ట్రాక్టర్ 5,000 అలా అనమాట. అంచేత మనం ఏం చేయాలంటే రైతులకు సపోర్ట్ ఇద్దాం. మన అందరం కూడా ముందు రైతులకు సపోర్ట్ ఎలా ఇవ్వాలంటే, రైతులు తయారు చేసిన కొంచెం మీరు కొనండి, కొని దేవాలయాల్లో కట్టండి. ఆ విధంగా రైతుకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రైతుకు సపోర్ట్ ఇద్దాం.
ఒకవైపు పక్షులను కాపాడొచ్చు, ఒకవైపు రైతులకు సపోర్ట్ చెప్దాం. ఓకే. ప్రతి గ్రామంలో కూడా ఈ నిజంగా చెప్పాలంటే మీకు చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఒక వీడియోని కొన్ని లక్షల మందికి అందించే మంచి ఒక సాధనం మీడియా. మీరు చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. మీరు చక్కగా అందించండి సార్ సమాజానికి. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్. నా కాంటాక్ట్ నెంబర్ చూడండి సార్. మీ ఎవరికైనా ఇలాంటివి కావాలనుకుంటే మాత్రం సార్ కాంటాక్ట్ నెంబర్ చెప్తారు, అతని నుంచి తీసుకోండి సార్. మీరు చెప్పండి మీ నెంబర్. అవునండి అమ్మా, అది పే చేయకూడదు మీరుది, అంటే ఛానల్ వాళ్ళకి వాళ్ళు తయారు చేయించింది వారికి ఇచ్చేస్తున్నాం. చెప్పండి సార్. నా నెంబరు పి దానినాయుడు, రిటైర్డ్ హిందీ మాస్టర్, హరిత వికాస్ ఫౌండేషన్ తుని, 9492389387. ఇస్తే మా రైతులకి మీకు పరిచయం వచ్చిన తర్వాత మీరు అందరికీ రైతులు పరిచయం చేస్తాను. రైతుల ద్వారా మీరు డైరెక్ట్ కొనుక్కోవచ్చు. సో ఇంకో మోడల్ చూపిస్తున్నారు సార్, ఒకసారి చూపించారు. రింగ్ మోడల్ సార్ ఇది. ఓకే స్టార్ట్. చూడండి, ఒక రింగ్ తయారు చేస్తాం. ఇది చాలా సింపుల్ అన్న, వెదురు పద్ధతిలో తయారు చేసుకున్నాము. వెదురు పళ్ళు కాదు, అంటే కొబ్బరి ఈనులతో తయారు చేస్తాం. అంటే ఎలా కావాలంటే అలా ఉంటుంది అన్నమాట కొబ్బరి ఈనులతో. చూసారా మనం ఏం చేస్తాం చూసారా? ఒకసారి చూడండి, ఇలా పెట్టాం. 3 తీసుకుందాం మనం సింపుల్గా, అయితే 2 తీసుకోవచ్చు. తీసుకొని ఇలా పెట్టి జస్ట్ అంతే లోపల నుంచి ఇలా పైకి తీస్తాం, అంతే ముందుకు తీస్తాం. చూడండి పక్క పక్కన వస్తాయి. అంతే సింపుల్. చేస్తున్నప్పుడు కొద్దిగా టైట్ చేస్తుండాలి. ఒకటే ఉంది అంటే మోడల్ పూర్తిగా చూపిస్తే జనాలకు అర్థమవుతుందండి, అసంపూర్తిగా చూపిస్తే అర్థం కాదు. ఇలా సమ్మంగా పెట్టాలి, ఇలా సమ్మంగా పెట్టుకోవాలి. చూసుకోండి, సమ్మంగా పెట్టుకుని మనకి హ్యాపీగా వస్తుంది. లెవెల్ బాగుంటుంది. దీన్ని ఇలా లాక్కుంటే సరిపోతుంది, ఇలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇలాగ మనం తయారు చేస్తున్నప్పుడే ఎక్సెస్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు కట్ చేసుకోగలదు సరిపోతుంది. దీనికి వేరే మోడల్ అల్లుతాం మరి దీన్ని. అమ్మ చూడండి, చూడండి చూసారా? దీన్ని ఏం చేస్తాం, దీన్ని ఈ ముడిని లేపి దీంట్లో తోసాం. దీన్ని కరెక్ట్ గా తోసి ఇలా లాగేస్తాం. దీన్ని లాక్ అయిపోయింది. ఇంకా ఓకే చూసారా? మొత్తం అంతా ఓకే. ఎంత అందంగా వచ్చిందో. కట్ చేసుకోకూడదు దీన్ని, మామూలు వచ్చింది. చూసారా ఎంత సంతోషంగా ఉందో? తక్కువ టైంలో ఈ కట్ చేసుకుంటాం అన్నమాట. చూసారా చాలా బాగుంది. ఎంత పట్టింది? మనకి హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. చూసారా? పెట్టుకున్నా అందంగా ఉంటుంది. ఓకేనా? సో ఏంటి అంటే మీ సందేశం చెప్పండి. మా సందేశం చెప్తాను. మా హరిత వికాస్ ఫౌండేషన్ పిచ్చుకలతో పాటు ఇతర పక్షుల్ని రక్షించడంతో పాటు అంతరించిపోతున్న ఆంధ్రుల కలపక్షం తాడి చెట్టు. ఈవేళ తాడి చెట్టును దాని లాభాలు తెలియక విపరీతంగా తాడి చెట్లు నరికేసి ఇటుక బట్టీలు తరలించేస్తున్నారు. లేదా రైతు పొలంలో అడ్డొస్తుందని చెప్పి తాడి చెట్టును తొలగిస్తున్నారు. వీటందరికీ ఆవేదన చెంది మా హరిత వికాస్ ఫౌండేషన్ ఒక పాంప్లెట్ రిలీజ్ చేసింది. ఇది మా మినిస్టర్ R&B మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. తాడి చెట్ల మీద ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోమని. ఇప్పుడు మనం పిచ్చుకలు గురించి మాట్లాడుకున్నప్పుడు పిచ్చుకల నుంచి చాలా విషయాలు చెప్పేసాం. ఎందుకు కట్టాలి ఏంటి అనేది ముందు వివరించాను. ఇప్పుడు తాడి చెట్టు కోసం కూడా చిన్న విషయం చెప్పాలి. ఎందుకంటే తాడి చెట్టు 120 సంవత్సరాలు బతుకుతుంది. మనం హుద్దు తుఫాను వచ్చినప్పుడు తాడి చెట్టు రక్షణ కవచంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో సముద్ర తీర ప్రాంతం తీవ్రమైన ప్రమాదంలో పడింది. ఎలా అంటే కాంక్రీట్ జంగిల్ ఎక్కడ చూసినా. ఒకప్పుడు వైజాగ్లో చెట్లు ఉండే ఎంత చల్లగా ఉంటుందో. ఈవేళ టెంపరేచర్ పెరుగుతుంది. కారణం కాంక్రీట్ జంగిల్, రకరకాల ఇంకా చెప్పాలంటే చెట్లు లేకపోవడం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తక్షణ కర్తవ్యం ఏంటంటే తీరం వెంబడి తాడి చెట్లు, వెదురు పొంతలు, బుషెస్, పిచ్చుకలు ఉండడానికి బిచ్చెస్, ఎందుకంటే చిన్న చిన్న పళ్ళులా ఉంటాయి. పిచ్చుక పళ్ళు అనేవారు, మన మామూలు మన చెరాపళ్ళు అనేవారు. అలాంటి పొదలు పెంచితే తాడి చెట్ల మీద ఎన్నో పక్షులు ఆవాసం ఉంటాయి. ఆ బుషెస్ లో కూడా ఎన్నో పక్షులు ఆదాయం ఉంటాయి. ఒకవైపు తీర రక్షణ కవచంగా పనిచేస్తుంది తాడి చెట్టు, వెదురు పొంతలు. ఒకవైపు పక్షుల ఆవాసంగా ఉంటుంది. ఎక్కడైతే పక్షుల ఆవాసం ఉంటుందో కొన్ని కోట్ల మొక్కలు డైరెక్ట్గా పెరుగుతాయి అన్నమాట. వాతావరణంలో టెంపరేచర్ తగ్గించవచ్చు, తద్వారా మొక్కలు పెరుగుతాయి, పక్షులు పెరుగుతాయి. చూసారా? జీవవైద్యంలో ఒకదానికొకటి లింక్ అప్ సైన్స్ సిస్టమ్ అన్నమాట. చెట్ల మీద ఏమో పక్షులు గూళ్ళు పెట్టుకుని ఆవాసం ఉంటాయి. మళ్ళీ అవి రెట్లేస్తే భూమి సూక్ష్మ పోషకాలు భూమిలో కూడా ఇస్తాయి. భూగర్భ జలాలు ఇంకుతాయి చెట్ల వల్ల. వాటర్ మన డెఫిసిట్ రాదు. ఈవేళ బెంగళూరు చూస్తే వాటర్ సమస్య వచ్చింది. కారణం ఏంటి? రేపు మన నీరుని ఇప్పటికే వాటర్ బాటిల్ నీరు కొనుక్కొని తాగుతున్నాం. అప్పుడు కాలంలో నీరు తాగేవాళ్ళం. ఆ పరిస్థితి పోగవాలంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో తుఫాన్లు ఈ రక్షణ కవచంగా పనిచేయాలంటే విశాఖ లాంటి సుందర నగరాన్ని సుందరంగా ఉంచడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి పనిచేయాలి.
అందుకు విరివిగా తీర వెంబడి తాడి చెట్లు పెంచాలి. తాడి చెట్ల ఉపయోగాలు చెప్తాను ముందు, ఏంటి తెలియాలి ముందు. తాడి చెట్టు 120 సంవత్సరాలు జీవిస్తుంది. ముఖ్యంగా తాడి చెట్టు 120 సంవత్సరాలు జీవిస్తుంది. తాటికల్లు మధుమేహం, క్యాన్సర్ నివారణకు మరియు కిడ్నీలు రాళ్ళు కలిగించే శక్తి ఉంది. అలాగే తాటికల్లు మనిషికి రోగాలను కలిగించే 18 రకాల సూక్ష్మజీవులు చంపుతున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ధృవీకరించింది. అలాగే తాటి పంట రక్తం శుద్ధి చేయను. తాటి తండ్రి ఎంతో మేలు చేస్తుంది. తాటి చెట్టు గరిష్టంగా రోజుకి 8 లీటర్ల చొప్పున 100 రోజుల పాటు కళ్ళును తీసి 40 కేజీలు తాటి బెల్లం తీయచ్చు. తాటి బెల్లం షుగర్కి కూడా పనికొస్తుంది. తద్వారా రైతుకి కూడా ఇంచుమించులో 6,000 నుంచి 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే తాటి తేగలు. ముందు తాటి తేగలు తెలుసుకోవాలి. తాటి తేగల్లో పీచు పదార్థం ఉంటుంది, అది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె జబ్బులు మరియు క్యాన్సర్ను కూడా నిర్మూలిస్తుంది. అలాగే తేగల్లో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్స్, విటమిన్ సి, పోలేటా, ఒమేగా ఫ్లాటీ ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే తేగల్లో కాల్షియం కండరాల కదలికకు, ఎముకలు, దంతాలు దృఢత్వానికి తోడ్పడుతుంది. అలాగే వయసుతో పాటు వచ్చే రోగాలను కూడా అడ్డుకుంటుంది. హైలైట్స్ అవి అయిపోయి. ఇవి మనకి తాటి పరిశోధన కేంద్రం రంపచోడవరంలో ఉంది. ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు చాలా బాగా పనిచేస్తున్నారు. ఏదైనా విషయం కావాలంటే రంపచోడవరం తాటి పరిశోధన కేంద్రం సంప్రదించవచ్చు. అంచేత ముఖ్యంగా చెప్పాల్సి వచ్చిందంటే జీవ వైవిధ్యంలో చెట్లు, పక్షులు ఒకదానికి అనుబంధం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరకకుండా తాటి చెట్లు పెంచండి. అలాగే మిగతా చెట్లు కూడా వేప చెట్లు పెంచండి. అలాగే ప్రతి ఇంట్లో కూడా పక్షుల కోసం, పిచ్చుకల కోసం ధాన్యపు కుంచులు వేలాడదీయండి. ప్రతి ఆలయాల్లో వేలాడదీయండి. మన ఇంట్లో ఈ ధాన్యపు కారణం గడిపితే శుభాలకు చూసి కానీ మన పూర్వీకులు చెప్పుకుండేవారు. అందుకే గృహప్రవేశం రోజున, పెళ్లి రోజున, పుట్టినరోజున కూడా ఆలయాల్లో కుంచులు కట్టండి ఒక మొక్కతో పాటు. ధన్యవాదాలు హరిత వికాస్ ఫౌండేషన్ తుని. థ్యాంక్ యూ సార్, మీరు చక్కగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ నెంబర్ కూడా అందులో షేర్ చేస్తాం. సో చేసిన తర్వాత మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో మన ముందు ఆర్గానిక్ స్వీట్ ఒకటి చేశారు. అసలు ఈ స్వీట్ ఎలా చేశారని తెలుసుకుందాం. ఏమేమి పదార్థాలు వాడారు కూడా. సార్ ఇదేంటి సార్, ఏ రైస్ వాడారు? ఇది పరవణంలా కనిపిస్తుంది కానీ బెల్లం పొంగలి. ఓకే, బెల్లం పొంగలి. దీనికి బెల్లం అది గో ఆధారిత వ్యవసాయంలో పండించిన చెరుకు ద్వారా తయారు చేసినటువంటి బెల్లం. తరువాతను బియ్యం. ఓకే, ఈ బియ్యం అనేవి మాపిలై సాంబ అనే ఒక తమిళనాడు రకానికి చెందినటువంటి ఒక దేశవాళీ బియ్యం. ఇవి ఎక్కడ పండుతున్నాయండి? ఇక్కడ వైజాగ్ అంటే చుట్టుపక్కల ప్రతి రైతు దగ్గర కూడా ఉన్నాయి. ఓకే, మాపిలై అంటే అల్లుడు అని అర్థం. అంటే ఇది జనరల్ గా ఇప్పుడు ఆ పూర్వం రోజుల్లో తమిళనాడులో కొత్తగా పెళ్ళై వచ్చినటువంటి అల్లుడికి వారం రోజులు అత్తవారి ఇంట్లో ఇదే భోజనం. ఓకే, అంటే ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ బియ్యంలో శుక్రకణాల సంఖ్యను పెంచే శక్తి ఉంది. ఓకే, అంటే సంతాన లేమితో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రుల్లో శుక్రకణాల లేమితో ఉన్నటువంటి తండ్రులకు శుక్రకణాల వృద్ధిని పెంచేటటువంటి బియ్యం. ఇది చాలా విశిష్టమైనటువంటి బియ్యం. సుమారు దీని 7 నెలల పంట కాలం. 7 నెలలు. ఓకే, అంటే 210 రోజులు. 210 రోజులకి పంట వస్తుంది. సుమారు 6 అడుగులు పొడవు వస్తుంది. 6 అడుగులు పొడవు. సో ఈ వెరైటీ అసలు కంప్లీట్ కొత్త రకం. అంతేకాకుండా బియ్యం ఎర్రగా ఉంటాయి. ఓకే, ముతక రకానికి చెందినవి. చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటిది. శుక్ర కణాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ బియ్యాన్ని శుక్ర కణాల సంఖ్య తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాడినట్లయితే 6 మాసాల్లో శుక్ర కణాల సంఖ్య నార్మల్ స్థాయికి అంటే సాధారణ స్థాయికి చేరుకుని సంతానం అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఇది పూర్వం ఎప్పుడో ఆ పూర్వకాలంలో అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి రైతులు దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలను గుర్తించి అక్కడ కొత్తగా వచ్చిన అల్లుళ్ళకు దీన్నే వారం రోజులుగా ఆహారంగా పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. దీని తయారీకి బెల్లము, పాలు, తరువాతను ఆ బియ్యము, మిగతా జీడిపప్పు. చూసారు కదా, అంటే మనం ఏదో ఒక జస్ట్ స్వీట్ అనుకున్నాం. స్వీటే కాదు, ఈ రైస్ లో చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఎవరికైతే అతను తెలుగులో చెప్పారు, నేను ఇంగ్లీష్ చెప్తున్నాను, ఎవరికైతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ రైస్ తినడం వల్ల చాలా చాలా ఎక్కువ స్పర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే తమిళనాడులో కొత్త అల్లుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రైస్తోనే చేసి పెట్టి వాళ్ళకి 1 వీక్ పాటు ఇదే భోజనం పెడతారు. సో వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం కోసం. సో మీకు కానీ ఇలాంటి రైస్ కావాలంటే కింద డీటెయిల్స్ అన్ని పెడతాను. ఆ రైస్ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ మెడిసినల్ వాల్యూస్ కూడా మీరు కూడా పొందొచ్చు. పులిహార ఇదేంటి సార్, ఏం పచ్చడి ఇది? కొంచెం ములంకాడ. ఓకే,
బ్రౌన్ రైస్ అండి ఇది? కాదండి, దూదేశ్వర్ అని దూదేశ్. ఓకే. మీటింగ్ అయింది సభలలో, చాలా మంది స్పీకర్స్ మాట్లాడారు. సో లంచ్ టైం ఇది. లంచ్ టైంలో వీళ్ళు రైతులు ఆర్గానిక్ గా పండించే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్తోని అండ్ ఏవైతే పల్సెస్ ఉన్నాయో లేకపోతే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ కలిపి మనకి ఒక మంచి భోజనం అయితే రెడీ చేశారు. సో ఈ భోజనంలో మనకి ఇచ్చింది ఏంటంటే సింపుల్, వెరీ సింపుల్ మీల్. ఎక్కువ హడావిడి లేదు. పులిహార, అది బ్రౌన్ రైస్, ఇది ఒక వెరైటీ ఆఫ్ బ్రౌన్ రైస్ ఇది. దాంతోపాటు పల్సెస్, అన్ని పల్సెస్ కలిపి ఒక పప్పు చేశారు. అలాగే మనకు బాగా హెల్త్కి ఉపయోగపడే ములంకాడ కర్రీ చేశారు. అలాగే బీరకాయతోని ఒక పచ్చడి చేశారు. అండ్ ఈ ఆర్గానిక్ రైస్తో ఇందాక చెప్పాను కదా, తమిళనాడులో ఎక్కువ వాడే రైస్ ఇది, వెరీ మెడిసినల్ వాల్యూ ఉన్న రైస్తోనే ఒక స్వీట్ చేశారు. సో ఇది టోటల్గా మెనూ. ఒకసారి నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ఓకే. సో మనం రెగ్యులర్గా నార్మల్ రైస్ తింటాం కాబట్టి ఆ టేస్ట్ వేరు. ఇది ఆర్గానిక్ గా ఉంటుంది, కంప్లీట్ గా అంటే అన్పాలిష్ రైస్ కాబట్టి ఈ టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. కానీ బట్ వెరీ గుడ్, బాగుంది. పప్పన్నం విత్ బ్రౌన్ రైస్. ఓకే, ఈ రైస్ దూదేశ్వరి అంటారంటండి, బాగుంది. అన్నీ బాగున్నాయి. ఈ రోజు నుంచి 5 days ఇక్కడ జరగబోతుంది. ఎవ్రీడే లంచ్ ఉంటుంది ఇలాంటి ఆర్గానిక్ రైస్. మీరు కానీ ఇలాంటి ఆర్గానిక్ వాల్యూస్ ఉన్న రైస్తోని లేకపోతే ఈ ఐటమ్స్తోని లంచ్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ సింహాచలం గోశాల దగ్గర రావాలి. మంచి మంచి విషయాలు, మన ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే మంచి ఆర్గానిక్ ఫుడ్ కూడా ఆర్గనైజర్స్ అందరూ పెడుతున్నారు మనకి. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఈ 5 days లో ఏదో ఒక డే వచ్చి ట్రై చేయండి. హలో, హాయ్ అండి. నేను ఇక్కడ సబల ఈవెంట్ లో ఉన్నాను. ఇక్కడ గానుగ నూనె, గానుగ నూనెతో ఇక్కడ నూనె తీస్తున్నారు. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఇది పూర్వకాలంలో ఎక్కువ వాడేది. మనం ఇప్పుడు ఆయిల్స్ అన్ని మిషన్స్ లో వేసి ఆయిల్ తీసుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో ఏంటంటే ఇలా ఎద్దు గానుగలోనే ఏదైతే మనకు ఆయిల్ కావాలో ఆయిల్ దాంట్లో పెట్టి మనం ఈ ఎద్దుతో ఇలా రొటేట్ చేసి ఆయిల్ తీస్తారు. సో ఈ ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎవరైతే వాళ్ళు రైతు చేస్తున్నారో ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. సో మన ముందు రైతు, సార్ మీ పేరు? నా పేరు బాలాజీ. ఎద్దుగానుగ బాలాజీ. ఎద్దుగానుగ బాలాజీ. ఓకే. సో ఏంటి సార్ దీని ప్రాసెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి? ఇది నిమిషానికి 3 చుట్లే తిరుగుతుంది. ఓకే. అంటే నూనె వేడెక్కదు అనమాట. నిమిషానికి 3 చుట్లు మాత్రం, 3 కన్నా తక్కువే తిరుగుతుంది కానీ ఎక్కువ తిరగదు. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చెక్క, ఇది కిందన చెక్క వల్ల నెమ్మదిగా నలుగుతుంది అనమాట. ఓకే. నలగడం వల్ల మనకు నూనెలో ఉన్న పోషకాల విలువలు ఏం పోకుండా నూనె అదే విధంగా దిగుతుంది. ఆ నూనె మనం వాడడం వల్ల హెచ్డిఎల్ అనేది మనకు బాడీలో హెచ్డిఎల్, హై డెన్సిటీ లెవెల్ ప్రోటీన్ అనేది ఇందులో ఉంటుంది. ఓకే. మామూలు నూనెల్లో ఉండదు. సో బేసిక్ గా మిషన్ ఆడే నూనెకి దీనికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది 3 చుట్లే తిరుగుతుంది కాబట్టి నూనె వేడెక్కదు. మళ్ళీ మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత హీట్ చేసుకోవడం అనేది ఉండదు అనమాట. చెప్పండి సార్. అది అంటే బేసిక్ గా మిషన్ ఆయిల్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఎవరు గానుగ నూనె అనేది అసలు వాడట్లేదు. లేదు అంటే ఈ ఎద్దును పెట్టుకోవాలి, ప్రాసెస్ అంతా పెద్ద ప్రాసెస్. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? నేను 2 years అయింది. 2 years నుంచి. ఓకే. ఎందుకు ఈ దీని మీద చేయాలని ఎందుకు మీకు? నేను బేసిక్ గా మెకానికల్ ఇంజనీర్. మనం పవర్ ని తీయాలంటే సో యూఆర్ మెకానికల్ ఇంజనీర్. నేను బొగ్గుని మనం ఎంత కన్జంప్షన్ చేయాలి అంటే మనకి రెన్యూవల్ ఎనర్జీ అంటారు అనమాట. సూర్యుడు ఎలాగో మన ఎద్దును ఎలాగో మన పూర్వీకులు వాడుకోవడం, ఎద్దును వాడుకొని ఈ ఎనర్జీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఒక గడ్డి తిని మనకి ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీతో మనకి ఆ నూనె వల్ల మనకి ఆరోగ్యం 2 ఉంటాయి అనమాట. ఈ రెండిట్లో మన ఎనర్జీ, మన పూర్వీకులు ఎనర్జీని ఎలా వాడారంటే ప్రకృతిని నాశనం చేయకుండా ఎనర్జీని ఎలా వాడుకోవాలో వాళ్ళు ఎద్దు ద్వారా, మనకి ఆవు ద్వారా వ్యవసాయం చేయడం,
ఎద్దుల ద్వారా దున్నుకోవడం, గానుగు పెట్టుకోవడం ఇలాంటివి మనకి నేర్పారు. అంతా మనం పాడు చేసుకొని వ్యవస్థనంతా పాడు చేసుకొని మన ఆరోగ్యాలు కూడా పాడు చేసుకొని కార్పొరేటర్లకి మనం ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నాం. ఆడు ఏం చెప్తే అది. అవును. ఈ ఎద్దుగానే తింటే బీపీ ఎందుకు వస్తుంది? బీపీ అనేది అసలు రానే రాదు. ఈ మనం వాడే నూనె అసలు నూనె కాదు, ఆ రిఫైండ్ ఆయిల్ నూనెలు అసలు నూనె కాదు. ఈ ఎద్దుగానుగ నుంచి తీసుకొని నూనె మనం తింటే కొంచెం తిన్నా చాలు. మన పూర్వీకులు ఒకప్పుడు పండగప్పుడు ఎన్నో పిండి వంటలు చేసుకున్నారు నూనెతోనే. ఇంతంత నూనెలు తినేవారు. మా అన్నంలో నూనె ముద్దలు వేసుకొని తినేవారు. వాళ్ళకి రాని బీపీలు మనకి ఎందుకు వస్తాయి అంటే మనం నూనె మార్చాలి, పద్ధతి మార్చాలి, ఆ ప్రాసెసింగ్ మార్చుకోవాలి. మార్చుకుంటే జనాలు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అసలు డాక్టర్ అనేది మనకు అవసరం లేదు. మనకు ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదం కూడా ఎప్పుడు వెళ్తారంటే బాగోకపోతే అప్పుడు ఆయుర్వేదం. మనం చిన్నదానికి టాబ్లెట్, పెద్దదానికి టాబ్లెట్, పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీలు కొట్టేస్తాయి. ఎందుకంటే మనకి 2 mg కావాలంటే 200 mg ఇస్తాడు. మిగిలినంత ఏమవుతుంది? కిడ్నీలు ఫిల్టర్ చేయాల్సింది కిడ్నీయే కదా, కిడ్నీలు కొట్టేస్తాయి. సింపుల్. షుగర్ పేషెంట్లు అంత ఎన్ని జీవన విధానం మారడం వల్ల వచ్చిన జబ్బులే కానీ ఇదేదో దేవుడు సృష్టించింది కాదు, ఇంకెవరో వైరస్లు ఏమో సృష్టించింది ఏం కాదు. సో ఇది ఎక్కడ సార్? ఇప్పుడు ఇది కాకుండా ఇక్కడ ఈవెంట్ అయింది కాబట్టి ఇక్కడ పెట్టారు. సో నార్మల్ గా ఎక్కడ ఉంటుంది? ఇది నర్సింబిల్లో పెడుతున్నాం. మాది వచ్చి అనకాపల్లి. అనకాపల్లిలో ఉంటుంది. సో ఎవరికైనా గానుగ నూనె కావాలంటే మీ దగ్గర ఏ ఆయిల్స్ ఉంటాయి? దగ్గర ఆయిల్ ఉండట్లేదు. నాకు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదండి. ఓకే. ఇక్కడ ప్రోగ్రామ్ అందరికి తెలియడానికి నేను గానుగ నూనె దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. అంటే అవేర్నెస్ కాదు, బసవరాజు గారు ఉన్నారు కదా, మన మహబూబ్ నగర్ బసవరాజు గారు, ఆయన డైరెక్ట్ ట్రైనింగ్. అంటే మాకు మన ఉత్తరాంధ్ర గానుగులు వేరు, చిత్తూరు గానుగులు వేరు. ఆ గానుగులు వేరు, మన గానుగులు వేరు. మనం ఇక్కడ గానుగులు పెట్టాం కానీ మన ప్రాజెక్ట్ ఎలా చేసుకునేది తెలియదు. అంటే బ్యాంక్ లోన్ ఎలా అప్రోచ్ అవ్వాలి అది బసవరాజు గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. అంటే ఎన్ని వాయిల్ మనం వేసుకుంటే ఎంత టైం మనం మెయింటైన్ చేసుకోవచ్చు, దాన్ని ఒక పద్ధతి ప్రకారం మనకి చెప్పారు బసవరాజు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళ వల్ల ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది గద్దు గానుగు నూనె అనేది. అందులో మన ఉత్తరాంధ్ర గానుగులు అనేవి చాలా టాలెంటెడ్ అనమాట. అవి ఆ మాను మీకు తరాలు చూసేస్తుంది ఒకసారి పెడితే. అవి పోవు. అవి ఏదో చెదలు వదిలేసి చెదలు తినేయాలి తప్ప వాడుకున్నంత వరకు. ఏ చెక్కతో చేస్తారని? అది చింతమానుతో చేస్తారండి. చింతమాను పెద్దది ఉండాలన్నమాట. ఒక 9 అడుగులు ఉండాలి చింత చెట్టు. ఆ చింత చెట్టు నుంచి మనం తీస్తాం అనమాట. 9 అడుగులు రౌండ్ 9 అడుగులు కట్ చేసుకుని దాన్ని చెక్కుతారు భూమిలో పెట్టి. చెక్కి ఆ మీద కర్ర వచ్చి మనకి రోకలు వచ్చి కొండ కర్ర అంటారు, బూజు కర్ర అంటారు. ఓకే. అది ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటది కర్ర, బేగ అరగదు, లైఫ్ ఎక్కువ ఉంటది. ఆ లోన పలకలు కూడా ఆ కర్రతోనే చేస్తారు అనమాట. అయిపోయిన కర్రతోని లోన పలకలు చెక్కుతారు. అంటే మాను మటుకు అరగదు మనకి. ఈ పలకలు మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు అరిగిపోయిన తర్వాత మళ్ళీ పలకలు మార్చేస్తాం, మళ్ళీ కర్ర మార్చు. దీనివల్ల మనకి ఎక్కువ సిస్టమ్ కూడా మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఈ చెట్టు అయిపోయేలోపు ఇంకో చెట్టు రెడీగా ఉంటుంది. అలాగా మన ఉత్తరాంధ్ర స్పెషల్ ఉందండి. మన ఎకో సిస్టమ్ పాడు చేయకుండా ఒకప్పుడు బాగా ఉండేది, అదంతా ఇప్పుడు అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ బేసిక్ గా ఇప్పుడు మీరు ఎన్ని కేజీలు? అప్పుడు మామూలుగా దానికి ఇప్పుడు 8 కేజీలు వేసాము. ప్రజెంట్ అంటే వాడలేదు కదా వేయడానికి వేసాము. మామూలుగా అయితే 10 కేజీలు 11.5 12 ఆడినోళ్ళు పెట్టి వేసుకోవచ్చు. అంటే లోన చెంబు ఉంటది. ఈ నూనె దిగినప్పుడు చెంబులో నూనె నిండిపోయినప్పుడు ఏం చేస్తుంటే పైకి దండేస్తుంటది అన్నమాట. ఆ పైకి దండేసినప్పుడల్లా మనం కర్ర తీసుకొని మళ్ళీ నూనె తీసి, ఎక్కువ వాయి అయితే మనకి వేయడానికి అవ్వదు. ఊపిరి ఆడదు అనమాట దానికి ఆడడానికి. సో ఇప్పుడు 8 కేజీలు అది 8 కేజీలు ఎంత ఆయిల్ వస్తుంది సార్ దానికి? మనకి కొబ్బరి అయితే 50% వస్తుంది. 50%. 50% కొబ్బరి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 8 కేజీలు కొబ్బరి ముక్కలు వేస్తే 4 కేజీలు ఆఫ్ ఆయిల్ వస్తుంది. 4 లీటర్స్ 4.5 లీటర్స్ రావచ్చు. నాకు ఒకసారి ఏమైనా కింద చూపించగలరా? అది కర్ర తీయాలి మొత్తం లాస్ట్. ఇది అదంతా ప్రాసెస్ లాస్ట్. అది ముందు సగం పిండి తీస్తారు. ఓకే. అది తీసి కర్ర తీస్తారు అనమాట. అది నిండిపోగానే కర్ర తీసేస్తారు. కర్ర తీసి నూనె తీస్తారు, మళ్ళీ అది ఆడేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఎంతసేపు పట్టచ్చు? 3 hours పడుతుంది. 3 hours అంటే ఇప్పుడు 8 కేజీలు కదా, 2 గంటలు 2.5 గంటలు అయిపోతుంది. 10 కేజీలు మళ్ళీ 11 కేజీలు వేస్తే మనకి 3 hours పడుతుంది. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం అవుతుంది. కొంచెం బ్రేక్ అయిన తర్వాత అసలు దాని తర్వాత చేసిన ఆయిల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్. సో ఇందాక చూసాం కదా గానుగ అద్దుతోని ఆడిచ్చారు. దాని తర్వాత ఏంటంటే ఇలా అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఆయిల్ అక్కడ సేవ్ అవుతుంది. మరి ఒకసారి చూపించండి. ఇక్కడ ఆయిల్ లోపల ఇందులో అంతా చెంబులో ఉంటది. మనకి నూనె అంతా స్టాక్ అవుతుంది అనమాట. ఎక్సెస్ అయిన నూనె అంతా మీదకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కర్ర తీసి నూనె తీసేసుకుంటాం. ఓకే. సో ఈ నూనె తోడుతున్నాం చూడండి. ఒకసారి నూనె తీయండి. ఆ చెంబులోంచి నూనె తీస్తాను.
ఇది మనకి ఒరిజినల్ నూనె. ఒరిజినల్ ఒకసారి నూనె కూడా పట్టుకోండి, అందులో హీట్ ఉండదు అసలు. ఓకే, నూనె పట్టుకోండి. మీరు ఎక్కడైనా వెళ్ళి మిషన్ లో ఆడించిన నూనె ఒకసారి చాలా వేడిగా ఉంటుంది. ఈ నూనె పట్టుకోండి, అంటే ఇందులో ఉన్న పోషకాలు ఏవి పోవన్నమాట. కొబ్బరి నూనెలో ఏవైతే ఉన్నాయో నూనెలో అవి దిగుతాయి. ఓకే, సో ఏంటి సార్ ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు? దీన్ని అలా వదిలేస్తాం, వదిలేసి ఎండలో పెట్టేస్తాం. ఓకే, ఈ నూనె ఎండలో పెట్టవసరం లేదు, ఎందుకంటే మనం వాటర్ అది కలపం కాబట్టి ఎండలో పెట్టవసరం లేదు. ఎండలో పెడితే ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోవడం వల్ల మనకి నూనె పోవడం అనమాట. 9 నెలల దాకా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు, న్యాచురల్ స్టోరేజ్. మన పూర్వీకులు చేసే పద్ధతి సూర్యరశ్మిలో పెడితే సరిపోతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు ఎంత సార్ మార్కెట్లో లీటర్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది 500 పడుతుందండి ఒక లీటర్. సో ఇది చూసారు కదా, ఎద్దు గానుగ నూనె ఎలా తయారు అవుతుంది ఏంటని చెప్పే ప్రాసెస్ అంతా ఇందులో మనకి రైతు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది సేల్ కూడా ఉంది సార్. మీకు దగ్గర ఈ ఆయిల్ కొనుక్కోవాలంటే ఒకసారి మీ నెంబర్ చెప్పండి. దాని మీద 7396940455 బాలాజీ. సో ఎవరికైనా ఈ గానుగ నూనె కావాలంటే ప్యూర్ గా ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, డెఫినెట్ గా వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యి మీకు సప్లై చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇక్కడ సబలా ప్రోగ్రామ్ లో మన ముందు చాలా యాంటిక్స్ గా కనిపిస్తున్నాయి అన్ని పాత్రలన్నీ. ఇది బ్రాస్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, లేకపోతే బ్రాంజ్ అవ్వచ్చు, ఇలాంటి మెటీరియల్స్ తోని ఇవన్నీ ఇక్కడ చేశారు. సో ఇక్కడ అతను ఓనర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటని చెప్పి. సార్ మీ పేరు? నా పేరు విక్రమ్ అండి. విక్రమ్ సార్, ఏంటి సార్ ఇది? సో మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి పాతకాలంలో వాడిన పాత్రలు, ఇప్పుడు వాడుతున్న పాత్రలు ఇలా చూస్తే ఒక 50-80 ఇయర్స్ ముందు కంచు, ఇత్తడి, రాగి ఇవి మూడిట్లే ఎక్కువ వాడేవాళ్ళు. అవును, అప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ లేదు అసలు. సో స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది, దాని తర్వాత వేరే మెటీరియల్స్ వచ్చేసింది. ఇవన్నీ కూడా ఏవైతే హెల్త్ హెజార్డ్స్ ఉన్నాయో అవి వీటిలో లేవు. ఇవి వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ హెల్త్ కి బెనిఫిట్ కూడా ఇవి. సో ఇప్పుడు బ్రాంజ్ అనేది అంటున్నాము, ఇది బ్రాంజ్. ఓకే, బ్రాంజ్. ఈ మెటల్ బ్రాంజ్ అంటాము. ఓకే, సో దీన్నే బెల్ మెటల్ అంటాము, దీన్నే మనం తెలుగులో కంచు అంటాం. సో ఇది ఓంకారం సౌండ్ వచ్చేది ఈ మెటల్ నుంచి మాత్రమే. మనకి గుడి గంటలు చేస్తారు చూడండి, అది ఇదే మెటీరియల్. ఈ మెటీరియల్ దీంట్లో బ్రాస్ లో కానీ బ్రాంజ్ లో కానీ 90% వచ్చేసి కాపర్ ఉంటుంది. ఆ 10% మెటీరియల్ ఏదైతే ఉందో ఒకటి టిన్ అంటారు, తగరం యాడ్ చేస్తే బెల్ మెటల్ కంచు తయారవుతుంది. సో ఈ కంచులో తింటాం, కంచు అనేది వేరే మెటీరియల్స్ తో రియాక్ట్ అవ్వదు త్వరగా అండ్ హెల్త్ కి చాలా మంచిది. ఇది మీరు ఒక కంచు పాత్ర చిన్న తీసుకోండి, ఆ కంచు పాత్ర ఒక మనీ ప్లాంట్ పెట్టండి, కొంచెం వాటర్ పోసి ఒక 1 month లో దాని హెల్త్ ని చూస్తే మీ హెల్త్ లో ఏం చేంజ్ అవుతుందో తెలిసిపోతుంది. సింప్లెస్ట్. సో దాంట్లో తెలిసిపోతుంది. ఓకే, మామూలుగా మనీ ప్లాంట్ వేరే దాంట్లో పెట్టండి, ఒక కంచు పాత్ర మంచి క్వాలిటీ కంచు పాత్రలో పెట్టండి. సో అది ఎలా ఎదుగుతుందో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఇంకేమి మెటీరియల్స్ ఉన్నాయండి? ఇది కాపర్, ఇది కాపర్ అండి, ఇది ప్యూర్ కాపర్. ఇది ప్యూర్ కాపర్. సో వాటర్ కి వాడతారు, ఇది వాటర్ కి వాడచ్చు. ప్యూర్, చాలా పాత వస్తువు, చాలా పాతదండి. ఇది కమండలం, గోముఖ కమండలం అంటాము. ఇది శివుడికి పూజ చేసేటప్పుడు దానికి వాడేది యాక్చువల్ గా. బట్ కాపర్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. కానీ కాపర్ లో చాలా మంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే కాపర్ దాంట్లో గ్లాస్ పెట్టుకుంటారు, మామూలు దాంట్లో తీసుకుని కాపర్ గ్లాస్ లో తాగుతారు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. వాటర్ కాపర్ లో దీంట్లో ఉండాలి, వాటర్ కాపర్ లో ఉండాలి. ఇట్ షుడ్ స్లీప్ ఇన్ కాపర్ ఫర్ 1 day, అంటే ఒక నైట్ అంతా రాత్రి పోసి పొద్దున్న వరకు అది మంచిగా తయారవుతుంది. సో బేసిక్ గా ఈ కాపర్ వాటర్ కోసం వాడతారు కదా, ఇది మనం తినే ప్లేట్ కింద కూడా వాడచ్చా? కాపర్ తినడానికి పనికిరాదండి, తినడానికి వండడానికి కాపర్ పనికిరాదు. ఓన్లీ వాటర్ కి మాత్రమే కాపర్, ఇంకా దేనికి పనికిరాదు. సో కాపర్ మీరు కనుక ఒక వెసల్ కింద వాడాలంటే ఇలా కళాయి కోటింగ్ వేసుకోవాలి. ఓకే, టిన్ కోటింగ్ అంటారు. ఈ టిన్ కోట్ చేస్తే కాపర్ లో మీరు కుకింగ్ కి పనికి వస్తుంది, టిన్ లేకుండా పనికిరాదు. సో ఇంకో మెటల్ ఏముంది? ఇంకోటి బ్రాస్ అండి. ఈ ఐటమ్ అంతా కూడా బ్రాస్. ఇది ఆయిల్ కి వాడేవాళ్ళు, ఆయిల్, మిల్క్ అలాంటి దానికి వాడేవారు. ఇది వచ్చేసి గీ కోసం వాడేవారు. గీ కోసం.
సో కొన్ని ఇవన్నీ కొంచెం చాలా పాతకాలం కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఓల్డ్ ఉంటాయండి? ఇది ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి 120-130 ఇయర్స్ ఓల్డ్ వరకు మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయండి. మీరు కలెక్ట్ చేస్తారు ఇవన్నీ? నేను కలెక్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా నేను కలెక్ట్ చేస్తాను. ఆల్ ఓవర్ వరల్డ్ నా క్లయింట్స్ కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో మీ దగ్గర ఈ ఐటమ్స్ అన్ని వాళ్ళు యాంటిక్ పీస్ కింద తీసుకుని వాళ్ళు వాడతారు లేదా డిస్ప్లే కింద పెట్టుకోవడానికి? వాడటానికి వాడేవాళ్ళు ఉన్నారండి, డిస్ప్లే కోసం వాడేవాళ్ళు ఉన్నారు. సో రెండింటి కోసం కూడా యూజ్ చేస్తారు. సో పర్పస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్. ఈ పెద్దది ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చూపిస్తారు ఇలా. ఈ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి పేటెంట్ ఉంది. అంటే 200 ఏళ్ళు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఒక వస్తువుని కొత్తగా ఎవరైనా తయారు చేసారు దానికి పేటెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఉంది పేటెంట్ అనే సిస్టమ్. ఈ సిస్టమ్ అప్పుడు కూడా ఉంది. సో ఇది ఇంక్లూడింగ్ పేటెంట్ నంబర్ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా అండి ఒక క్యారియర్ ఉంటుంది, మనం పట్టుకుని తీసుకెళ్తాం. ఇప్పుడంటే హాట్ ప్యాక్స్ ఉన్నాయి, అప్పుడు లేవు. సో ఇది అప్పటి హాట్ ప్యాక్ అన్నమాట. సో దీంట్లో కింద ఒక కుంపటి వస్తుంది అండ్ పైన వచ్చేసి క్యారియర్ కంప్లీట్. దీని లోపల కొంచెం వాటర్ పోస్తాము. నార్మల్ వాటర్ పోసి పెడతాము. దీంట్లో కుంపటి పెడతాం, బొగ్గులు కుంపటి. సో ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు కూడా హాట్ గా అలాగే ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ దేవుడిది కూడా ఉన్నట్టు. అవును, ఇది యాత్రా పాత్ర అంటారు. యాత్రా పాత్ర అంటే ఒకప్పుడు కాశీ వెళ్ళారు అనుకోండి, యాత్రా పాత్ర. ఇప్పుడు మనం కాశీకి అలాంటి ఒకప్పుడు వెళ్ళేటప్పుడు వెసల్స్ ఏమి ఉండవు, అడవిలోంచి వెళ్ళేవాళ్ళు, లేకపోతే వాళ్ళ పర్సనల్ వెసల్స్ కావాలంటే ఇది ఒక్కటే దాంట్లో మొత్తం 23 ఐటమ్స్ ఉంటాయండి. 23 ఐటమ్స్ ఉంటాయి. ఇంత దాంట్లోనే మొత్తం కంప్లీట్ సెట్. దీంట్లో ఒక 10 మందికి చక్కగా భోజనం వండి పెట్టేసేయచ్చు. ఇలా వస్తూనే ఉంటాయి. ఓకే. ఒక కడాయి ఉంది. సో ఇది తీసుకెళ్తే ఆటోమేటిక్ అన్ని పనులు చేసుకోవచ్చు. అన్ని పనులు ఒక 10 మంది శుభ్రంగా భోజనం చేసేయచ్చు. మళ్ళీ కడిగేసి ప్యాక్ చేస్తే సింగిల్ పీస్ అంతే. ఇది చిల్లుల మూకుడు, చిల్లుల ప్లేట్. సో ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. చెంబు, గ్లాసు, ఇంకో గ్లాసు, ఇంకో గ్లాసు. దాని తర్వాత 2 గిన్నెలు, దాని తర్వాత పెద్ద సైజు గిన్నెలు, 1 2 పెరుగుతూ ఉంటాయి. చూసారు కదా, ఒక్క దాంట్లో 23 ఐటమ్స్ ఒక్క దాంట్లోనే ఉన్నాయి. సో ఇలాంటి యాంటిక్ పీసులన్నీ పట్టగలరు. ఓకే. సో వేడి వేడి పట్టుకోవడానికి అన్నం గరిట. ఓకే. ఇది కుదురు అంటారు, ఏదైనా పెట్టుకోవడానికి గరిట. ఓకే. ఒక కాఫీ స్ట్రైనర్. ఓకే. కాఫీ స్ట్రైనర్ కూడా ఉంది. ఇంకొక ఇది. సో ఇన్ని పీసెస్ వచ్చేస్తాయి. దీంట్లో లాస్ట్ ఏంటంటే ఇంత పెద్ద బిందె కూడా ఇందులో ఉంది, ఒక బిందె వాటర్ తెచ్చుకోవడానికి. ఇది కూడా మనము రైస్ వండేసుకోవచ్చు. దీంట్లో ఒక 10 మందికి రైస్ దీంట్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా హెవీ అండి, హెవీ మెటల్ ఉంటుంది. అంటే హెవీ మెటల్ అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, చక్కగా వండేసుకోవచ్చు. సో మీ ఒకసారి ఇలాంటి ఐటమ్స్ వాళ్ళకి కావాలనుకుంటే మీరు మీ డీటెయిల్స్ కొంచెం చెప్పండి. తప్పకుండా చెప్తే దాన్ని బట్టి మనం తెలియపరచాము. ఈ ఐటమ్స్ మీకు కావాలనుకుంటే మేము ఆన్లైన్ చేస్తాము. విక్కీ యాంటిక్ స్టోర్ అని చెప్పి మేము నంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు రిక్వైర్మెంట్ ఉన్న ఐటమ్ ఏంటి అన్న దాన్ని బట్టి ఫోటోగ్రాఫ్ షేర్ చేస్తాము, ప్రైస్ షేర్ చేస్తాము. మీ అడ్రస్ ఇస్తే 9246909035 విక్కీ యాంటిక్ స్టోర్. సో ఇది చూసారు కదా, చాలా యాంటిక్ పీస్ అన్ని ఇక్కడ సబలా ప్రోగ్రామ్ లో డిస్ప్లే చేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి మీరు ఇంట్లో ఒక మంచి డిస్ప్లే ఐటమ్ కింద పెట్టుకోవచ్చు, లేదా ఇవి మన కిచెన్ లో కూడా వాడుకునే సామాన్లు ఇవి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఏజ్ ఉంది దానికి, ఒకటి కొత్త ఉంది, దాన్ని బట్టి ప్రైజింగ్ కూడా ఉంటుంది. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇతను చెప్పిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. హలో హాయ్, మన ముందు ధాన్యం చూడొచ్చు. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఇన్ని రకాల ధాన్యం అనేది మనకు తెలియదు, ఎందుకంటే మనం రోజు ఏదో ఒక షాప్కి వెళ్ళి ఒక రైస్ బ్యాగ్ కొనుక్కుంటాం. అది ఏ రైస్ కూడా తింటా కూడా మనకు తెలియదు, ఏదో సోనా మసూరి లేకపోతే ఏదో పేర్లు చెప్తారు. కానీ ఇన్ని రకాల ధాన్యాలు ఉన్నాయని చెప్పే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇక్కడ రైతు ఉన్నారు, ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ మల్లికార్జున. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా.
సో ఈ సభల ప్రోగ్రామ్ కి అక్కడి నుంచి వచ్చి డిస్ప్లే చేస్తున్నారు. విజయరామ్ గారి ఆధ్వర్యంలో తన వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి దేశవాళీ వరి వంగడాలు. దేశవాళీ వరి వంగడాలు. సో ఇక్కడ చాలా చూస్తున్నాను నేను. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ ఈ రోజు డిస్ప్లేకై ఉన్నవి అయితే 100 రకాలు ఉన్నవి. వీటిల్లో ప్రైమరీ మెయిన్ ఒక 10 రకాలు ఉన్నాయి రెగ్యులర్ గా వాడుకోవడానికి. బహురూపి, కాలాబడ్డు, నారాయణి, ఇంద్రాణి, మాపిల్లె సాంబారు అండ్ రత్నచోడి, ఇట్లా ఒక 7-10 రకాల దాకా రెగ్యులర్ యూసేజ్ బాగా వాడతారు. మిగతా అన్ని కానీ మన దేశవాళీ వరి వంగడాలు పాడైపోయిన అంతరించిపోయిన తరతరాలుగా సారు వేరు వేరు రాష్ట్రాల జిల్లాల ప్రజల దగ్గర నుంచి సేకరించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా ఇటువంటి ప్రదర్శించడానికి, రైతుల అవగాహన కల్పించడానికి ఇవి నిర్వహించారు. రకాల ఈ విత్తనాలను ఉంచడానికి ఎంతో మీకు ల్యాండ్ కావాలి. ఎంత వ్యవసాయం చేస్తారు మీరు? సారు వ్యవసాయ క్షేత్రంలో 60 ఎకరాల పొలం ఉంది. దాంట్లో వరి ప్రతి సంవత్సరం 20 రకాల వరి పండిస్తానే ఉంటారు. వచ్చిన సీడ్ని దాచిపెట్టడము, కొన్ని జిల్లాల రైతులకి కొన్ని రకాల వరి వంగడాలు ఇచ్చి వాళ్ళని పండించి ఆ వరి వంగడాలను కూడా సేవ్ చేసి పెట్టడము, ఇలాగా సారు పండిస్తున్నారు. కొత్త కొత్త ఏవైతే రకాలు ఆ రకాలను తెచ్చుకొని దాన్ని డెవలప్ చేసి మళ్ళీ సీడ్ రూపంలో జనాలకి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. సో ఇందులో మీకు తెలిసిన బెస్ట్ క్వాలిటీ ఆఫ్ రైస్ మీరు అంటే ఏది మీరు చూపిస్తారు? ఇది బెస్ట్ క్వాలిటీ అంటే ఒకసారి చెప్పే విధంగా ఒక 10 రకాలు ఉండవి. అవి ఆరోగ్యపరంగా కానీ ఒక్కొక్క డయాబెటిక్ కి సంబంధించి బహురూపి అవి కొంచెం బాగుంటాయి. రెగ్యులర్ యూసేజ్ కి 3 పూట్ల భోజనం చేసే కుటుంబాలకి బాగుంటాయి. ఇంకా మాపిల్లె సాంబారు అనేది కొంచెం ఆడవాళ్ళ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కి, వాళ్ళ హార్మోన్ బ్యాలెన్స్ కి ఉపయోగపడతాయి. ఇంద్రాని, కాలాబట్టు, నవార, రెడ్ రైస్, బ్లాక్ రైస్, అలా ఒక 10 రకాలుగా ఆరోగ్యపరంగా అందరికి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం రోజు రెగ్యులర్ గా మామూలుగా ఈ బాయిల్డ్ పాలిష్ రైస్ తింటున్నాం కదా. సో జనాలకి చాలా మందికి అసలు రైస్ కోసం చాలా తక్కువ అవగాహన ఉంటది. అది రైస్ అవతల వైపు కూడా ఇంకో వేరే మంచి రైస్ ఉంటదని చాలా మంది తెలియదు. సో అసలు బాయిల్డ్ రైస్ కి తొక్క తీలేంది తొక్క తీసిన రైస్ కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చెప్తారా? డిఫరెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు షాపుల్లో దొరికే అన్ని కానీ హైబ్రిడ్ వంగడాలు అన్నమాట. అవి ఎక్కువ దిగుబడినిచ్చి ఆదాయం త్వరగా వస్తుంది. ఫెర్టిలైజర్ యూజ్ చేయటం వల్ల జరిగే మనకి అనర్థాలు రైతులు తెలుసుకోలేకపోతున్నారు. అండ్ కొనుగోలుదారులకి ఏంటంటే వాళ్ళు ఎలా పండిస్తున్నారో కొనుగోలుదారులకి తెలియదు. మనకి ఏ తక్కువ రేటుకు దొరుకుతున్నాయో వాటి మీదకి మొగ్గు చూపిస్తున్నారే కానీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దేశవాళీ గింజలు ఇవి సింగిల్ పాలిష్ చేస్తారు. దానివల్ల వాటిలో ఉన్న ప్రోటీన్స్ ఎక్కువగా బయటికి వెళ్లకుండా బియ్యానికే ఉండటం వల్ల సింగిల్ పాలిష్ తోటి మనం భారంగా ఆరోగ్యకరంగా ఉండడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ నెంబర్స్ వేసారు కదా, ఏంటిది నెంబర్? ఇవి రైస్ పేరు, ఆ టైప్ ఈల్డింగ్ డేస్ అన్నమాట. పంట కాలము, ఏ పంట ఎన్ని రోజులకు వస్తుంది అనేది. ఓకే, సో చూసారు కదా ఇక్కడ 100+ వెరైటీస్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ ని వాళ్ళ విత్తనాలని విజయ్ గారు సేకరించి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే పండిద్దాం అనుకుంటున్నారో ఆ పండించే విత్తనాలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రతి విత్తనంకి అది ఎన్ని రోజుల్లో పంట వస్తుంది కూడా క్లియర్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాశారు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. వీళ్ళు కాంటాక్ట్ చేస్తే విత్తనాలు అనేవి వీళ్ళు సప్లై చేస్తారు. సో మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారు సార్? హైదరాబాదు సేవ్ కార్యాలయంకి కనుక ఎవరైనా కానీ గూగుల్లో సేవ్ ఆర్గనైజేషన్ అని కొడితే హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అడ్రస్ వస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు, రైతులకు కావాల్సిన వివరాలు చెప్తారు. ఇదేండి, సో మీకు మంచి విత్తనాలు మంచి రైస్ ని పండించుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు గెట్ ఆల్ ద సీడ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మన ముందు ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. ఇక్కడ గోమాతని ఆ పాలు తీసే విధాన్ని, అక్కడ ఆవుల్ని చూపిస్తూ ఎంతో బాగా లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు. సార్ మీ పేరు? వజ్రగిరి జస్టిస్ అండి. వజ్రగిరి జస్టిస్. సార్ ఎక్కడ సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు జిల్లా వినుకొండ అండి. గుంటూరు జిల్లా వినుకొండ. ఓకే సార్, మీరు అలాగో ఆర్టిస్ట్ అని ఈ పెయింటింగ్స్ లోనే తెలుస్తుంది నాకు. సో బేసిక్ గా నా క్వశ్చన్ ఏంటంటే, ఒక పెయింట్ వేయడానికి ఎంతసేపు పడుతుంది సార్? అంటే ఈ పెయింటింగ్ ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం అవుతుంది. వాస్తవానికి ఇలా పెయింట్ చేయడానికి 40 years శ్రమ ఉంది.
40 years శ్రమ ఉంది. 1984లో స్టార్ట్ చేశాను ఆర్టిస్ట్ గా. ఓకే. నేను ఇంత కష్టపడి ఇప్పుడు ఆ బొమ్మలు 3 days చేశాను. 3 days. 3 days అంటే టైం తీసుకొని వేయచ్చు. ఇప్పుడు ఇది క్యాంపులో ఏం చేస్తామంటే ఇది తీసుకుంటే 1 day అయిపోవాలి. 1 day అయిపోవాలి. నెక్స్ట్ డే కూడా ఇంకోటి వేయచ్చు అనమాట. ఓకే. సో ఇంత 40 years ఎక్స్పీరియన్స్ తో దీన్ని ఇంత అంటే 1 day 3 days లోనే ఒక పెయింటింగ్ చేస్తున్నారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న యూత్ కి అంత పేషెన్స్ ఉందా? ఒకవేళ అలా కావాలంటే మనం ఏం చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది? అంటే ఇప్పుడు యూత్ లో కూడా బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్ట్ మైండ్ ఉంది. ఒకప్పుడు అంటే ఇప్పుడు మాస్టర్స్ దగ్గరికి పోయి నేర్చుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కావాల్సినన్ని పాఠాలు ఉన్నాయి. నేను కూడా యూట్యూబ్ లో పెట్టాను. ఇప్పుడు పిల్లలకి కావాల్సినవి అన్ని దొరుకుతున్నాయి. కానీ వాళ్ళకి టైం ఉండట్లేదు. వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు స్కూల్స్ లో ఏం చేస్తారంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ అలాంటి ఏదన్నా నేర్చుకోవడానికి టైం ఇవ్వట్లా. కేవలం పాఠాలు అందువల్లనే ఎక్కువ మంది నేర్చుకోలేకపోతున్నారు. కానీ నేను పిల్లలకి డ్రాయింగ్ పోటీలు పెట్టినప్పుడు అద్భుతమైన చిత్రాలు వేస్తాను. మొన్న పిచ్చుకల మీద బొమ్మలు గీయమన్నాం. అసలు వాళ్ళకి వచ్చిన మైండ్కి మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మనకంటే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంది. పిల్లలు అంటే పిచ్చుకలు నాశనం అయిపోతున్నాయి. దానికి మీరు ఏం ఐడియా ఇస్తారంటే గ్లోబల్ వార్మింగ్ అని, తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన కొన్నిటి వల్ల అలా అయితే వాళ్ళు ఆటోమేటిక్ గబగా పెన్సిల్తో గీసి సెట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఉంది, కానీ వాళ్ళకి ఆ టైము తల్లిదండ్రులు ఇవ్వలేకపోతుంది. వాస్తవానికి నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను బాగా ప్రోత్సహించారు, డ్రాయింగ్ మాస్టర్ గారు కాబట్టి. నేను పెన్సిల్ తీసుకొని బొమ్మ గీస్తా ఉంటే కావాల్సిన పుస్తకాలు పేపర్స్ తెచ్చి ఇచ్చేవాడు. వెంటనే నేను బొమ్మ గీసేవాడిని. అందువల్ల నేను ఇంత గొప్ప ఆర్టిస్ట్ కాటాను. ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ 46 అవార్డ్స్ ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. అవార్డ్స్ ఒక 5-6 ఉన్నాయి. తర్వాత చాలా అవార్డ్స్ వచ్చినాయి. పిల్లలకు కూడా నేను నేర్పుతున్నాను. ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వాలంటే సో మీరు ఇచ్చే టిప్ ఏంటి సార్ వాళ్ళకి? మీ కెరీర్ ఎలా ఉంటుంది? నా క్వశ్చన్ ఏంటంటే దీని కెరీర్ ఎలా ఉంటుంది? కెరీరు అంటే కమర్షియల్గా తీసుకుంటే మాత్రం కెరీర్ కొంచెం కష్టమే అయినా దానిలో వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు బొమ్మ చూస్తారు, బట్ ఇదే ఒక డ్రాయింగ్ మాస్టర్కి ఇస్తే మీరు ఇలా అప్రిషియేట్ చేయరు. డ్రాయింగ్ మాస్టర్ ఏంటంటే అతనికి ఉద్యోగం. ఇప్పుడు నేను గీసిన బొమ్మ మీరు వచ్చి ఈ బొమ్మ బాగుంది అన్నారు, సేల్ అవుతే 10,000-5,000 వచ్చినాయి అనుకుందాం అనుకోండి, నాకు డబ్బులు వస్తున్నాయి, దాని దగ్గర పేరు గుర్తింపు వస్తుంది. తర్వాత పోటీలకు పోతే ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీలకు వెళితే వాళ్ళకి కావాల్సిన అవార్డ్స్ వస్తున్నాయి. ఆర్ట్ నేర్చుకున్న వాడికి లైఫ్ ఉంటుందండి, సమస్య లేదు. కాకపోతే గవర్నమెంట్ పోస్టులు లేకపోవచ్చు, కానీ మనం ప్రైవేట్గా బ్రహ్మాండంగా బతకచ్చు. బాగుంది, కష్టపడాలి కొంచెం. అంటే దీనిలో పోటీ ఎక్కువ ఉంటుంది. ఇది అంటే మైండ్కి సంబంధించింది కాబట్టి అన్నమాట. అది థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.